షర్ట్ కొనే ముందు చాలా సాఫ్ట్గా ఉందిరా, థ్రెడ్లు ఏం బయటికి రాలేదు, భలే ఉంది క్వాలిటీ, 4000 కొని అంటారు. బట్ దీపక్ నాకు ఎప్పుడు ప్రీమియం క్వాలిటీ కావాలి, నువ్వు ఏం చేస్తే తెలియదు అంటాడు. ప్రీమియం క్వాలిటీ అంటే ఏంటో ఫస్ట్ ఆల్ తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ నాకు కెరీర్ అవ్వాలి అని చెప్పి నీకు ఎప్పుడు అనిపించింది? సింపుల్ బ్రో, ఈజీ. ఇప్పుడు అందరికీ తెలుసు, ఈ మధ్య ఇన్స్టాల్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. సో స్కామ్ చేసేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్. సో వాట్ ఐ థాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఉంది. సో వై కాంట్ ఐ స్టార్ట్ దట్? నువ్వు బ్రాండ్ పెడదాం అనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇది వర్కౌట్ అవ్వదు, చేయొద్దు అని ఎవరైనా అన్నారు నీతో? వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా మన వల్ల ఏ పని కాదు, ఆల్రెడీ పెద్ద పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో నువ్వు ఇంకా ఇందులో ఉండిపోయి మొత్తం పాకెట్ తీసుకుంటావు. ఎవరు అలా అనలేదంటే షాక్ అవ్వాలి, అన్నారంటే షాక్ అవడం ఏం లేదు, కామన్ అది. నలుగురు ఐదుగురులో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారు? ఇన్ని కష్టాలు పడ్డా అన్న ఒక వీడియో కావాలి కదా, మోసపోయా అన్న ఒక వీడియో కావాలి కదా, డైరెక్ట్ నా ఫేస్ చూపించి చెప్పారంటే అవి ఏమి ఉండవు. వాళ్ళకి లాస్ కనపడినప్పుడు హౌ దే కెన్ గ్రో. నీ ఇండస్ట్రీలో చూసిన మోస్ట్ డర్టీయెస్ట్ థింగ్ ఏంటి? నేను చూసిందే కాదు, మీరు చూస్తుంటారు. 1000కి 10, 1000కి 20. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, కుట్టే డబ్బులు రావట్లేదు కదా అక్కడ. బ్రాండ్ ఓనర్స్ ని మేనేజ్ చేయడం ఈజీగా, నీ ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం ఈజీ అని కింద నుంచి పైకి తెస్తాడు ఫ్యాబ్రిక్స్ అన్నది. ఒక రోజు రాచాడు అతని మీద, సరిగ్గా తేలవా కింద రాచిపోతుంది చూడలేవంటే అతను ఏం చెప్తాడు, అది అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను షాకు, చేస్తే మధ్యలో వెళ్ళిపోయాడు. దీపక్, వెల్కమ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. హాయ్ బ్రో. మ్యానుఫ్యాక్చరింగ్ నాకు కెరీర్ అవ్వాలి అని చెప్పి నీకు ఎప్పుడు అనిపించింది? ఆ మూమెంట్ ఏంటి? బేసికలీ మన ఆడియన్స్కి నా స్టోరీ తెలుసుంటే కనుక, సో ఐ స్టార్టెడ్ యాజ్ ఏ నార్మల్ బ్రాండ్, అంటే నార్మల్ క్లాతింగ్ లైన్ లాగా స్టార్ట్ చేశా. సో అదొక బ్రాండ్లా బిల్డ్ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ మంది స్టార్టింగ్ నేను అనుకున్నది కూడా. బట్ ఏంటి అంటే అందరికీ తెలిసింది ఏంటంటే, నేను చెప్పాను చాలాసార్లు కూడా, సో కొన్ని ఇబ్బందుల వల్ల, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర సపోర్ట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, సో నాకు కొంచెం తెలియలేక, సో చాలా రకాలుగా లాస్ అయిపోయా. సో చాలా పెద్ద లాస్ నాకు స్టార్టింగ్ స్టేజ్లోనే. సో అందరూ అంటుంటారు కదా, సో ఎక్కడ మనం లాస్ అయ్యామో సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలని. సో అక్కడ నేను అనుకున్నానంటే, జనరల్గా స్టార్ట్అప్ అంటేనే ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ మనం ఇవ్వాలి. సో వాట్ ఐ థాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఉంది. సో వై కాంట్ ఐ స్టార్ట్ దట్? ఏంటి ఆ ప్రాబ్లం, ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్? సింపుల్ బ్రో, ఈజీ. ఇప్పుడు అందరికీ తెలుసు, ఈ మధ్య ఇన్స్టాల్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. సో స్కామ్ చేసేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ చూపించవచ్చు, సో ఇంకోలా రావచ్చు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 షర్ట్ మనం ఆర్డర్ పెట్టాం. సో మనం క్వాలిటీ చెక్ ఏం చేస్తాం, జనరల్గా మీరేం చేస్తారు, కస్టమర్ మీరు ఆర్డర్ పెట్టారు ఏం చేస్తారు, పైన ఒక 4 షర్ట్లు చూస్తారు. సో లోపల షర్ట్లు డ్యామేజ్ అయి ఉంటాయి, మీరు ప్రతిదీ ఇప్పి చూడలేరు కదా. ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పి చూడాలంటే మరి తర్వాత ఎవరు ఫోల్డ్ చేస్తారు, ఎవరు ఐరన్ చేస్తారు, ఎలా కస్టమర్స్కి మీరు పంపిస్తారు? సో బ్లైండ్గా మీరు మ్యానుఫ్యాక్చర్ నమ్మితేనే జరిగిద్ది. సో అక్కడ ఈజీగా చీట్ చేయొచ్చు. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. సో 100 మీటర్ ఫ్యాబ్రిక్లో ఏమైంది, ఓ మధ్యలో ఒక 30-20 మీటర్ డ్యామేజ్ అయి ఉంది. సో అది మన మిల్లు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తక్కువ రేటుకి తింటేస్తారు. అది మ్యానుఫ్యాక్చరర్ కూడా తెలుసు, తక్కువ రేటుకి తెస్తాడు, పైన చూపిస్తాడు, మొత్తం కుట్టేస్తాడు, ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, కస్టమర్ లాస్ అయిపోతాడు. సో బ్రాండ్ ఓనర్. సో అది ఒక టైప్ ఆఫ్ స్కామే కదా, బికాస్ మార్జిన్ ఎక్కువ మిగిలిద్ది. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, సో స్టాక్ క్లియర్ అయినట్టు ఉంటుంది, మార్జిన్ ఎక్కువ మిగిలిద్ది, ఎవ్రీథింగ్ సెట్ రైట్. సో కస్టమర్ మీరు కూడా ఏం చేస్తారు, ఆర్డర్ ఇచ్చారు, సో పైన 2-3 చూస్తారు, అన్నీ ఇప్పలేరు, అన్నీ ఇప్పితే మళ్ళీ ఫోల్డ్ చేయలేరు, ఐరన్ చేయలేరు. సో ఇలాంటి స్కామ్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో ప్రైసింగ్ దగ్గర ఉండొచ్చు, సో మెనీ థింగ్స్. సో స్టార్ట్అప్ అంటే నథింగ్ బట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్. సో ఐ థాట్ దట్. సో అలాగే నేను లాస్ అయిపోయి పర్సనల్గా నేను తీసుకున్నాను అది. సో వై కాంట్ ఐ స్టార్ట్ అన్నట్టుగా, సో ఆ వే నేను చూస్ చేసుకున్నాను అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాండ్స్. కొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు బ్రాండ్ కూడా స్టార్ట్ చేసి లాస్ అయ్యి అన్నావు కదా, బ్రాండ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు నీ మైండ్లో ఇంటెన్షన్ ఏంటి? బేసికలీ బ్రో, నేను బ్రాండ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను బీటెక్. ఏ ఇయర్? బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అనుకుంటా. టూ ఎర్లీ కదా? టూ ఎర్లీ, బట్ ఏంటంటే అదొక ఇంట్రెస్ట్ అంతే. సో ప్రతిదీ ఇంట్రెస్ట్. ఐ మీన్ ఫస్ట్ ఇయర్లో కూడా ఒక రెస్టారెంట్లో అంటే చిన్న స్టార్ట్ చేసి అది పోయింది. సో తర్వాత ఇది స్టార్ట్ అవుతా. సో అప్పుడు అడ్మిషన్స్ బిజినెస్ ఒకటి చేసేవాడిని. సో దాని నుంచి వచ్చింది ఇది అమౌంట్ అన్నది. సో తర్వాత ఏమైందంటే ఈ స్టార్ట్ చేద్దాం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ షూసా, టీ-షర్ట్సా, షర్ట్సా, ఏదో ఒక థాట్. సో అంటే ఆ పర్టికులర్ ఇదే అన్నదాన్ని నాకే రీజన్ తెలియదు ఫస్ట్. బట్ ఏంటంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలన్న మూమెంట్లో ఏంటంటే షర్ట్స్ తీసుకున్నాం. ఎందుకంటే టీ-షర్ట్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తారేమో కదా షర్ట్స్, కాలేజెస్కి కానీ ఆఫీసెస్కి కానీ, సో ప్రొఫెషనల్ థింగ్స్కి కానీ ఏంటంటే షర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తారేమో అన్న ఫీలింగ్లో సో ఐ థాట్ షర్ట్స్. సో అలా నేను స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇది ఒక పెద్ద బ్రాండ్ బిల్డ్ చేసేద్దాం. ఏం తెలియదు నాకు, మార్కెట్ రీసెర్చ్ లేదు, ఏమి లేదు అక్కడ. జస్ట్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా, పెట్టేస్తే ఏదో రకంగా కొనేస్తారన్న థాట్లో ఉండేవాళ్ళం నేను అండ్ ఇంకొక కొంతమంది ఉండేవారు పార్ట్నర్స్. తర్వాత వెళ్ళిపోయారు, అది కూడా చెప్తాను నేను స్టోరీ ఏంటన్నది. సో అలా ఏంటంటే దిగేసాం అన్నమాట, తెలియకుండా దిగేసాం. సో మనీ పెట్టుకొని, సో లాస్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయిపోయాం కామన్గా.
ఎవరైనా ఒక ఇండస్ట్రీ నువ్వు అంత ఎర్లీ ఏజ్లో ఒక ఇండస్ట్రీ దిగిన వెంటనే ఆ ఇండస్ట్రీలో ఒక లాస్, ఇట్ మైట్ బి ఎనీ పాయింట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అవని, రీటైల్ అయినా అవని, లేకపోతే ఇంకేమైనా అవని, లాస్ అయిన వెంటనే ఈ ఇండస్ట్రీయే రాంగ్ రా బాబు, ఇండస్ట్రీని ఏం చేయలేము అనిపించలేదా నీకు? బేసికలీ ఏంటంటే నేను ఆ టైంలో నేను లాస్ అవడానికి ఏది లేదు నాకు, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కదా. సో సెకండ్ ఇయర్, సో పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. సో నార్మల్గా స్టడీ జరుగుతుంటుంది, ఓ పక్కన అడ్మిషన్స్ అవి చేస్తున్నా కూడా మనీ ఫ్లో ఉంది, కొంత ఉంది. సో సైడ్ బిజినెస్ ఉంది ఇంకా. సో ఉంది కాబట్టి ఏంటంటే నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏ లేదు కాబట్టి ఆ టైంలో నాకు పెద్ద ఎఫెక్ట్ పడలేదు అది. సో ఓకే, ఇప్పుడు దాకా ఇంత లాస్ అయిపోయాం అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కొంత అందులో. సో ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ పక్కన పెట్టేసి కొత్త దాంట్లోకి వెళ్తే మళ్ళీ అందరూ నేర్చుకోవాలి కదా పోగొట్టేసుకొని. సో అదేదో పోయిన దాంట్లో నేర్చుకుంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో బెటర్ చేయొచ్చు ఇంకా. సో సింపుల్ థాట్, సో ఆ థాట్తోనే స్టిల్ ఇంకా ఇందులో ఉంటా. ఎర్లీ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఇదే ప్లస్ పాయింట్ కదా. 100% ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ తక్కువనే ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో లాస్ అయిపోయినా మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు. నువ్వు బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవడో ఒకటి వచ్చి ఉంటాడు కదా, ఎవరో పేరెంట్స్ అయినా అవనివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ అయినా అవనండి, మీ ఫ్రెండ్స్ అయినా అవనండి, ఇది వర్క్ అవ్వదురా అని ఉంటాడు కదా. 100%. హూ డిడ్ ఇట్? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ ఇట్ విల్ నాట్ వర్క్? బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ పర్సన్ అని కాదు, నేను స్టార్ట్ చేసినప్పుడే నాతో పాటు కొంతమంది స్టార్ట్ చేస్తారు కదా నా పార్ట్నర్స్ లాగా, ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మన ఈ లాస్ అన్నది జరిగిందో సో అప్పుడే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా మన వల్ల ఏ పని కాదు, ఆల్రెడీ పెద్ద పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి, సో మనం కొత్తగా చేసేసేది ఏం లేదు ఇందులో. సో మనం సేల్స్ చేయడం కూడా మనకు ప్రాపర్గా రాదు, మార్కెటింగ్ అది కూడా లేదు మనకి. సో ఇంట్లో కూడా తర్వాత ప్రెజర్స్ వస్తాయి మనకి, జాబ్ అది ఇది అన్నట్టుగా ఏంటంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో సో వాళ్ళే వెళ్ళారు ఫస్ట్. సో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే ఇంకా ఎప్పుడైతే కొంతమంది వెళ్ళిపోయారో అప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎక్కువైంది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు, సో నువ్వు ఇంకా ఇందులో ఉండిపోయి మొత్తం పోగొట్టేసుకుంటావు. సో ఈ సిచ్యువేషన్ ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు ఎవరు అలా అనలేదంటే షాక్ అవ్వాలి, అన్నారంటే షాక్ అవ్వడం ఏం లేదు, కామన్ అది. బట్ ఏంటి అంటే స్టిల్ ఇందాక చెప్పిన థింగే, ఆల్రెడీ పోగొట్టుకుని ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది వదిలేస్తే ఎక్స్పీరియన్స్ వేస్ట్ అయిపోద్ది కదా. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ అయితే కొంతమంది జాబ్లో ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంటారు తప్ప ఇప్పుడు బయటపడరు. లోపల ఉండుంటే బాగుండే అని వచ్చింది. 100% ఉంటుంది కదా, 100% లోటే ఉంది. బట్ ఇట్ కెన్ గో ఎదర్ వే కదా. ఇప్పుడు సరే చాలా మంది, ఇప్పుడు నేను తీసుకున్నా కూడా స్టార్టింగ్లో మనం ఎప్పుడైనా లాస్ అయిన వెంటనే కొంతమంది దానికి స్టిక్ అయిపోతారు. నేను అలా స్టిక్ అయ్యి కంటిన్యూస్గా ఏదో చేసుకుని ఇక్కడే బతకాలి స్టిక్ అయిపోయి ఉంటారు. కొంతమంది వాళ్ళు కూడా లైఫ్లో డిఫరెంట్గా చూస్తారు కెరియర్, బట్ వాళ్ళ మైండ్లో ఒక చిన్న ఆలోచన ఉంటుంది, చేసుంటే బాగుండే కదా, వాడికి ఇంకా సపోర్ట్ చేస్తుంటే బాగుండేది కదా. ఎప్పుడైనా నీకు ఎవరైనా చెప్పారు అట్లా? బయట అయితే ఎప్పుడు చెప్పరు కూడా, ఎందుకంటే చెప్తే అదొక టైప్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్ కదా వాళ్ళ సైడ్ ఉండేది. బయటకు అయితే ఎవరు చెప్పరు, మనకు అనిపిస్తుంటుంది అంతే, ఇలా అనుకుంటున్నారు ఏమో అని అనిపిస్తుంది తప్ప మనం ఎక్కువ కేర్ చేయమంతే. అది ఎందుకంటే టైం ఉండదు. ఫస్ట్ మనకి ఏ వర్క్ లేనప్పుడు మనకి ఎక్కువ టైం ఉంటుంది అవన్నీ కేర్ చేయడానికి. ఎప్పుడైతే మనం ఫుల్గా వర్క్లో పడిపోయాం ఏంటంటే ఈ ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, దీని వైపే మనం చూడడం. అసలు ఈ క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నీకు బిగ్గెస్ట్ తగిన షాక్ ఏంటి? మెయిన్ ఏంటంటే ఈజీగా మోసపోవచ్చు, ఈజీగా మోసం చేయొచ్చు. మోసం చేసే ఈ ఇండస్ట్రీలో ఈజీ, చాలా ఈజీ. ఎందుకు అలా అంటున్నానంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీయా నాన్ క్వాలిటీయా అన్నది తెలియడం చాలా కష్టం బ్రో, చాలా కష్టం. జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే సాఫ్ట్గా ఉంటే క్వాలిటీ ఉండిద్దేమో అనుకుంటారు, లో క్వాలిటీలో కూడా సాఫ్ట్నెస్ ఇచ్చేయచ్చు. సో హెవీగా ఉంటే క్వాలిటీ ఏమనుకుంటారు, లో క్వాలిటీ కూడా హెవీనెస్ ఇవ్వచ్చు. సో కలర్ పోకపోతే క్వాలిటీ ఏమనుకుంటారు, లో క్వాలిటీలో కలర్ పోకుండా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బేసికల్లీ ఇది క్వాలిటీ అంటే అన్న దానికి స్టాండర్డ్స్ లేవు అంటిల్ వైల్ డూయింగ్ ఏ ల్యాబ్ టెస్ట్. బట్ ల్యాబ్ టెస్ట్ అనేది కాస్ట్లీ. ఒక ఫ్యాబ్రిక్ ల్యాబ్ టెస్ట్ చేయాలంటే తక్కువలో తక్కువ 2-3 వేలు అయింది. ఒక 40 సెపరేట్ ఫ్యాబ్రిక్స్ చేయాలంటే వాడి బడ్జెట్ ఇది ల్యాబ్ టెస్ట్కి అయిపోద్ది ఒక పక్కన. సో కాబట్టి ఏంటంటే మోసపోవచ్చు ఈజీగా, మోసం చేయొచ్చు ఈజీగా. సో ఇది పెద్ద షాక్ నాకు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత. ఏంటంటే ఈవెన్ ఈ రోజు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ చూసి జడ్జ్ చేయలేము ఒక్కొక్కసారి. సో ఎవరినో ఒకరు అడుగుతారన్నమాట వచ్చి ఒక్కొక్కరు, అన్న ఈ ఫ్యాబ్రిక్ రేట్ ఎంతో చెప్పండి అని చెప్పలేము ఒక్కొక్కసారి, నిజంగా చెప్పలేము. అది అంటిల్ వేసుకొని కొన్ని వాషెస్ దాకా ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము అది క్వాలిటీ నాన్ క్వాలిటీ అన్నది. సింపుల్ బ్రో, పాలిస్టర్ మెటీరియల్ తీసుకోండి, సో చాలా లో కాస్ట్, అందరికీ తెలిసిందే. సో పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ కలర్ పోదు. ఇప్పుడు ఏమైనా సింపుల్గా ఒక షాప్లో చీప్గా ఒక 100 రూపాయలు షర్ట్ తయారు చేసి కలర్ పోతే రిటర్న్ చేసాను అంటారు, అంటే క్వాలిటీ అని అర్థం కాదు కదా. పాలిస్టర్ కలర్ పోదు కదా, అది చీప్ మెటీరియల్. మరి కలర్ పోకపోతే క్వాలిటీ అని ఎలా చెప్పగలుగుతాం మనం? చెప్పలేం. సో నో. సో అక్కడ కూడా ఈజీగా మోసపోవచ్చు. సో ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండాలంటే వాషింగ్లో సాఫ్ట్ చేసేదాన్ని, అక్కడ కూడా చెప్పలేం ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాదన్నది. సో ఏంటంటే ఇదే పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ ఫేస్ చేసేది ఫ్యాబ్రిక్ని పట్టుకొని చూసి జడ్జ్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా సరే. సో అదే షాకింగ్ థింగ్ ఇందులో. మరి నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు దీనికి ఎలా అడాప్ట్ చేద్దాం అనుకున్నావు? బేసికలీ చెప్పాను కదా బ్రో, సో ఎక్స్పీరియన్స్ వస్తుందని.
సో నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏంటంటే నా ఫస్ట్ క్లయింట్. సో ఫస్ట్ క్లయింట్కి ఏంటంటే ఆర్డర్ జరిగింది, ఫ్యాబ్రిక్ అంతా ఇచ్చాను. సో ఏమైందంటే ఫ్యాబ్రిక్ చిన్న ఆర్డరే కాబట్టి నేను దగ్గర నుంచి చూసుకోగలిగా అంతా కూడా. సో బాగానే ఉంది, అంతా బాగుంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పుడు ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగా వస్తుంది ఆ వెండర్ దగ్గర నుంచే. సో ఇప్పుడు వస్తుంది ఫ్యాబ్రిక్, నేను కుట్టిచ్చేస్తున్నాను నీట్గా, బాగుంది అనుకున్నా. నెక్స్ట్ ఏం చేశానంటే రిస్క్ చేసి గట్టిగా దిగేస్తాం కొంచెం, అరౌండ్ ఒక 30,000 మీటర్స్. సో సూరత్ నుంచి వచ్చింది అది కూడా 30,000 మీటర్. ఎంత అయింది అరౌండ్ కాస్ట్ అప్పుడు పర్ మీటర్ కాస్ట్ నాకు తెలిసి 90 ఎంత వచ్చినట్టుంది. తక్కువ రేట్ అనే కొంట అక్కడ. సో 90 ఎంత వచ్చింది, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మేము 25 లాక్ వస్తుంది అనుకుంటా ఇన్వెస్ట్మెంట్. అప్రాక్స్ ఒక 5% అంత జిఎస్టీ ఉంటుంది దానికి. సో అక్కడ ఏమైందంటే ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనే ధైర్యంతో ఉన్నానంటే ముందు ఇచ్చిన చిన్న ఫ్యాబ్రిక్ అన్నా సరిపోయింది, అంత 400 మీటర్ అనుకుంటా క్లయింట్ చేసింది. సో చాలా బాగా వచ్చింది, ఆ ప్రైస్కి చాలా వర్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో పెట్టేస్తాం డైరెక్ట్గా, అది గట్టిగా దిగేద్దాం, ఇంక ఎన్ని కాదు హోల్సేల్ చేసేద్దాం గట్టిగా దిగాం. సో దిగిన తర్వాత ఏమైంది, ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత చిరిగిపోతుంది అది ఫాస్ట్గా. అంటే దాని స్ట్రెంత్ లేదు, గట్టిగా అంటుంటే చిరిగిపోతుంది. ఎందుకు చిరిగిపోతుంది అంటే కనుక అది అతనికి కూడా తెలుసు. ఫ్యాబ్రిక్ ఎక్కువ కాలం స్టోర్ చేసామంటే కనుక ప్రాపర్ ప్యాకింగ్తో, ప్రాపర్ ప్లాస్టిక్ కవరింగ్స్తో ఎప్పుడైతే మనం స్టోర్ చేయకుండా ఓపెన్గా ఎక్కువ స్టోర్ చేసామంటే ఏమైందంటే ఆ డస్ట్ పార్టికల్స్ పట్టి ఏంటంటే చీలిపోద్ది, కాటన్ అన్నది ఫ్యాబ్రిక్ చీలిపోద్ది. సో ఆ ఫ్యాబ్రిక్ అది. సో వచ్చిన తర్వాత ఏంటంటే చీలిపోతుంది అది. సో అతను ఏం చెప్తాడు, నా దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంటాడు. మన దగ్గర ఏంటి మనం ఏం చేసుకోవాలి దాన్ని. సో అప్పుడు తగిలిన దెబ్బకి గట్టి రిలీజ్ అయిపోయామాట, వద్దు ఫ్యాబ్రిక్ 90 కాదు 180 అయినా పర్లే, తెలిసిన వెండర్ దగ్గర చూసుకొని ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు విత్ ల్యాబ్ రిపోర్టే కొనాలని ఫిక్స్ అయ్యాను. వెనక్కి ఇచ్చేసావు మళ్ళీ ఫ్యాబ్రిక్? తీసుకోరు, వాళ్ళకి తెలుసు అది ఆ ఫ్యాబ్రిక్ పోయిందని తెలుసు, వాడు మనకు పంపించిందే వదిలించేసుకోవడానికి. దిగిన వెంటనే ఒక 5 లక్షలు మళ్ళీ లాస్, అది పెద్ద ఎఫెక్ట్. మళ్ళీ అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యామంటే ఆ బాధలో ఉండిపోతాం కంప్లీట్గా. సరే మళ్ళీ పోయింది కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఫ్యాబ్రిక్ అలాగే పెట్టుకోండి, దాన్ని తక్కువ రేటుకి కుట్టించాను. లైక్ ఎలా చేశానంటే దాన్ని మాకు మార్కెట్ ఉంటుంది అన్నమాట, కొన్ని మార్కెట్స్ ఉంటాయి, వాళ్ళ మార్కెట్లో జస్ట్ నాకు ఫ్యాబ్రిక్ ఏదైతే రేట్ పడిందో కుట్టేసి అదే ప్రైస్కి ఇచ్చేసాను షర్ట్, లెస్ దెన్ 100. సో బ్రేక్ ఈవెన్ అయింది. ఎక్కడ అయింది, లాస్ అయింది అక్కడ. ఫ్యాబ్రిక్ కోసం ఇచ్చేసాను నేను, స్టిచ్చింగ్ అంతా లాస్. సో ఫ్యాబ్రిక్ ఇచ్చి అది ఇవ్వడం కూడా పెద్ద తలకాయ నొప్పి, మళ్ళీ రకరకాలుగా చెప్పడం, మళ్ళీ ఎంత లంసంగా గెంటేయడం, దాన్ని మాట్లాడి తక్కువ రేటుకి. సో పెద్ద ఎఫెక్ట్ అది, స్టార్టింగే పడిన ఎఫెక్ట్ అది. సో తర్వాత పడినా సరే కొంచెం నిలబడేవాడినేమో. సో స్టార్టింగ్లో పడ్డం వల్ల ఏంటంటే చాలా డేలా పడిపోయాం. సో మళ్ళీ ఏంటంటే సరే ఫస్ట్ అనుకున్నదే మళ్ళీ అనుకున్నా మైండ్లో, మళ్ళీ లాస్ అయిపోయాం. మళ్ళీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేస్తే మళ్ళీ ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో వేస్ట్ అవ్వకూడదంటే మళ్ళీ ఇందులోనే ఉండాలి. సో మళ్ళీ స్టార్టెడ్ అయ్యాను. సో నువ్వు ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పట్టుకొచ్చావు, 25 లక్షలు లాస్ అయింది. ఈ ఏజ్ ఎంత నీది అప్పుడు? అప్పుడు అరౌండ్ 21 ఇయర్స్ ఓల్డ్. 21 అంతే, 21. సో 20 to 21 ఉన్నప్పుడు చుట్టుపక్కల నలుగురు వచ్చి తప్పురా ఇది కాదురా అని చెప్తారు కదా, లైక్ అప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లుండే? బేసికల్లీ బ్రో నీ వినేవాడిని కాదు ఫస్ట్. ఎందుకంటే ఎందుకు వినేవాడిని కాదంటే నేను అనుకునేది అది కరెక్ట్ కాదు నాకు తెలీదు, బట్ నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు వీడు నార్మల్గానే ఉన్నాడు, నార్మల్ పొజిషన్లో ఉన్నాడు. సో వీడు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు నాకు ఆ టైంలో. ఇప్పుడు నాకన్నా పెద్ద పర్సన్ ఎవరైనా చెప్తున్నారంటే వినేవాడిని ఏమో, బికాజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా. అడ్వైజ్ ఎవరిని తీసుకోవాలి ఈ ఏజ్లో, ఈ ఫేజ్ ఆఫ్ యువర్ బిజినెస్లో? అడ్వైజ్ మనకన్నా బెస్ట్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిదని నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా. సో అందుకే నా పక్కన వాళ్ళు చెప్తే వినేవాడిని కాదు ఫస్ట్ నేను, ఎందుకంటే నాకన్నా బెస్ట్ అయితే కాదు కదా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో. సో ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు? బట్ నిజంగా ఎవరైతే నాకన్నా బెటర్, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ ఇంకా ఉన్నారు అంటే డెఫినెట్గా వింటాను వాళ్ళు చెప్పింది, బికాస్ వాళ్ళు చూశారు కాబట్టి. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని నేను చెప్తాను అడ్వైస్. సో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకున్నా నో యూస్ కదా, అనిపించింది చెప్తారు అంతే, అనిపించింది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ మిస్టేక్ కాకుండా ఇంకా ఎర్లీ స్టేజ్లో వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి? బేసికల్లీ బ్రో పెద్ద మిస్టేక్ ఏంటంటే అది ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇష్యూ పెద్ద మిస్టేక్ ఎప్పుడైనా సరే. సెకండ్ది ఏంటంటే తెలియకుండా స్టార్ట్ చేయడం అన్నది ఇంకొక పెద్ద మిస్టేక్. అంటే ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా, సో ఎవరైనా సరే అంతే, మీరైనా నేనైనా ఎవరైనా సరే ఏంటంటే అప్పటికప్పుడు ఒక మూమెంట్ వస్తుంది అన్నమాట, అంటే పెట్టేలేదు ఒకటి చేసేది గట్టి ఇంకా మందే మొత్తం అన్నట్టు ఒక సీన్ వస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఇంకేం పట్టించుకోం మనం, మన దగ్గర పెట్టాల్సిన అమౌంట్ ఉందా, ఆ సోర్సింగ్ ఎంతో కొంత తెలుసా మనకి, అంటే ఇక్కడికి వెళ్తే పని అయిపోద్ది అన్న వన్ టైం సోర్స్ అయినా తెలుసా మనకి, చాలు తెలిసే చాలు. ఆ మనీ పట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడం, అక్కడికి మొదలు పెట్టేయడం అన్నది పెద్ద మిస్టేక్ ఎప్పుడైనా సరే. అందరికీ వస్తుంది అది. ఇప్పుడు ఏముంది బ్రో, ఈరోజు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకపోతే ఒక స్టూడెంట్ అనుకోండి, పోనీ పెట్టాలనుకుంటున్నాను, అతనికి ఏంటి మూవీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఆ మూవీలో చూపించినట్టుగా మనం హైగా ఉంటాం, దాన్ని మనకు ఒక లెవెల్ ఉండిద్ది, ఈ టైప్లో ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో ఏమైద్ది, ఆ మార్కెట్ గురించి మనం ఆలోచించాం ఫస్ట్,
డబ్బులు ఉన్నాయి రెడీగా, సోర్స్ ఉంది, పట్టుకెళ్ళిపోవాలి, పెట్టేయాలి, మనం అలాగే అయిపోవాలి. సో ఆ పొరపాటులో చేసే థింగ్ అన్న చాలా పెద్ద మిస్టేక్. సో ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా కనీసం నేను చెప్పేది ఏంటంటే ఒక ఐడియా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 1 వీక్ అని వెయిట్ చేయాలి ఫస్ట్. అంటే అది నిజంగా మనకి 1 వీక్ తర్వాత కూడా అది చెయ్యాలని ఉందా లేదా ఒక 1 వీక్ టైం తీసుకుందాం. సో ఎప్పుడైతే 1 వీక్ తర్వాత కూడా మనకి ఇంకా చెయ్యాలని ఉందో అప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు. అనిపించిన వెంటనే మనం వెళ్ళిపోయి అనిపించిన వెంటనే మనం చేసేసామంటే మాత్రం డెఫినెట్గా పొరపాటు అయిపోద్ది, పెద్ద మిస్టేక్ అయింది. సో ఎవరైతే ఆల్రెడీ మనకి మనీ బాగానే ఉంది అనుకున్న వాళ్ళు పర్లేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతారు. లేదు మొత్తం టైట్ బడ్జెట్ అయిపోయింది, మొత్తం సేవింగ్స్ అంతా పెట్టేసామన్నప్పుడు ఏంటంటే చాలామంది తట్టుకోలేరు. సో మళ్ళీ పెట్టాలని కూడా అనుకోరు. సో అట్లీస్ట్ ఐడియా వచ్చాక ఒక 1 వీక్ టైం తీసుకుంటే సో వ్యాలిడేట్ అయిపోద్ది ఐడియా అన్నది మనకి. సో అది నేను నమ్మేది అన్నమాట పర్సనల్గా. నీ ఫస్ట్ కస్టమర్ స్టోరీ చెప్పావు కదా, ఇలా ఇష్యూ అయిందని చెప్పి. అసలు ఫస్ట్ కస్టమర్ ఎలా వచ్చాడు నీ దగ్గరికి? బేసికల్లీ నా దగ్గర రాలేదు, నేనే వెళ్ళాను. నేను తమిళనాడులో ఉండేది నా ఆఫీస్, అప్పుడు చెన్నైలో ఉండేది స్టార్టింగ్లో. ఇప్పుడైతే బెంగళూరులో ఓపెన్ చేశాను సెకండ్ బ్రాంచ్, బట్ అప్పుడులో చెన్నైలో ఉండేది ఆఫీస్. సో నాకేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం, బెంగళూరులో స్టార్ట్ చేసాం మ్యానుఫ్యాక్చరింగ్, బట్ ఆఫీస్ చెన్నైలో ఉండేది. సో నేనేం చేశాను, అప్పుడు తెలిసిన షాప్స్కి వెళ్ళా. తెలిసినంటే ఐ మీన్ దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళా. సో షాప్స్కి వెళ్ళగానే ఏం అడిగానంటే, మీరు ఎలాగా బట్టలు సెల్ చేస్తున్నారు, సో ప్రజెంట్ సెల్ చేస్తున్నారు ఎలాగ బట్టలు, మీరు నేనేం చేస్తాను మీ బ్రాండ్ మీద సెల్ చేస్తే ఇంకా బెటర్ ఉండిద్ది కదా, మీ లేబుల్ మీద అదే కాస్టింగ్, అదే ప్రైస్, అదే పీస్. ఎవరిదో ఎక్కడెక్కడికి వెళ్ళి హోల్సేల్లో మీరు ఇన్ని కొనుక్కొచ్చే బదులు మీ లేబుల్ మీదే కొన్ని శాంపిల్స్ నేను రెడీ చేస్తాను, అవి సెల్ చేయొచ్చు కదా, సేమ్ క్వాలిటీ, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్స్, బట్ మీ బ్రాండ్ గ్రో అవ్వచ్చు. అంటే మీ వాళ్ళ షాప్ నేమ్ వచ్చి ఓవెన్ ఉండిద్ది. సో ఓవెన్ దాని మీద మేము తయారు చేసేస్తాం మీకు. సో అది మీరు సెల్ చేయనట్టుగా నేను అతను కన్విన్స్ చేసి తక్కువ రేటుకి ఫ్యాబ్రిక్ తెప్పించి, సో తక్కువ రేట్లో ఎంత కొట్టేసి తక్కువ ప్రైస్కి ఇచ్చేసాం అతనికి. సో అది వర్కౌట్ అయింది. అది నా ఫస్ట్ కస్టమర్. సో అక్కడ అదే నాకు మూమెంట్ అనిపించింది అనమాట, బాగానే చేసేసా ఇది. ఆ మూమెంట్లోనే బల్క్లో నెక్స్ట్ 30,000 మీటర్లు తెప్పించడం జరిగింది. అక్కడ ప్రాబ్లం అయింది. సో ఇలా జరిగింది మొత్తం నా స్టార్టింగ్ అవడం అంతా కూడా, స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. బేసిక్ ఏంటంటే ఆచితూచి వెళ్ళాలి, ఆతృతతో వెళ్ళకూడదు. ఆతృతతో వెళ్తే పోద్ది. అంటే ఒక చిన్న పాయింట్లో నమ్మేసి పెద్ద స్టెప్ తీసుకోవడం అన్నది పెద్ద మిస్టేక్. సో గ్రాడ్యువల్గా చిన్న ఫ్యాబ్రిక్ వచ్చింది, సో ఇంకొంచెం పెంచుదాం దాన్ని 30%. సో లేదు పెద్దగా పెంచాలన్నప్పుడు చాలా కేర్ఫుల్గా దగ్గరుండి తెచ్చుకోవాలి అంతా కూడా ఎవ్రీథింగ్. సో లేదు అదే నమ్మకంతో చిన్నగప్పుడు బాగా ఇచ్చాడు కదంటే చిన్న మార్జిన్, పెద్ద మోసం చేయడంలో పెద్ద విషయం కాదు అది, ఇచ్చేస్తాడు. పెద్ద తెచ్చినప్పుడు సో హై మార్జిన్స్, సో పెద్ద గేమ్. ఆ క్లయింట్ ఇంకా ఉన్నారు నీతో? ఈరోజు కూడా ఉన్నారు. బట్ ఏంటి అంటే అతనికి ఓన్ బ్రాండ్ అన్నది తక్కువ, అతనికి ఏంటంటే కాపీస్ ఎక్కువ అమ్మేస్తున్నారు అతను. కాబట్టి ఏమైందంటే ఇంకా మనం కూడా ఓన్ బ్రాండింగ్ తక్కువ కాబట్టి ఇప్పటికే ఉన్నారు, కాంటాక్ట్లు ఉన్నారు, ఇప్పటికి అప్పుడప్పుడు జరుగుతుంటుంది తప్ప అంత రెగ్యులర్ కాదు. క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీలో యాక్చువల్ డే టు డే ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? బేసికల్లీ బ్రో ఈ ఫ్యాక్టరీస్ అన్న 2 టైప్స్ మనకి. సో డొమెస్టిక్ సైడ్ ఒకటి ఉండిద్ది, ఎక్స్పోర్ట్ సైడ్ ఒకటి ఉండిద్ది. డొమెస్టిక్ సైడ్ అంటే ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్కి సో ఇక్కడ సో ఈ టైప్లో చేస్తారన్నమాట. ఇండియన్ బ్రాండ్స్ అంటే ఎలన్ సోలీ, వ్యాన్యూస్ అని కూడా ఇందులోనే మనం కన్సిడర్ చేస్తాం డొమెస్టిక్లో. ఎక్స్పోర్ట్ అంటే ఏమైందంటే మనకి H&M, జారా, సో కొలంబియా, సో అంటే కంప్లీట్ ఎక్స్పోర్ట్ బ్రాండ్స్కి ఎక్స్పోర్ట్ యూనిట్స్. ఈవెన్ రేర్ ర్యాపిడ్ కూడా చాలా పర్సెంటేజ్ వరకు ఎక్స్పోర్ట్ యూనిట్స్లో జరుగుతుంది, కొంత పర్సెంటేజ్ డొమెస్టిక్లో కూడా జరుగుతుంది. స్టిచ్ కంప్లీట్గా డొమెస్టిక్లో జరుగుతుంది. ఇలా ఏమైందంటే మనకి డొమెస్టిక్, ఎక్స్పోర్ట్ 2 మార్కెట్స్ ఉంటాయి, ప్రైజింగ్స్ కూడా దానికి తగినట్టుగానే ఉంటాయి. సో ఈ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అన్నవి చాలా క్లీన్గా, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఈ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనం బాగా పెట్టుకున్నామంటే ఆర్గనైజ్డ్గానే ఉంటుంది, సిస్టమేటిక్గా జరుగుతుంది. కానీ ఎక్స్పోర్ట్లో ఉన్నంత ఆర్గనైజేషన్ అయితే ఇక్కడ ఉండదు. ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? సింపుల్ బ్రో, ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ యూనిట్లో ఎలా ఉంటుందంటే అంతా శాలరీస్ వైజ్ ఉంటుంది. సో మంత్లీ ఇంత శాలరీస్ వైజ్ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఈ డొమెస్టిక్లో ఎలా ఉంటుందంటే శాలరీస్ వైజ్ ఎక్కువ ఎంకరేజ్ చేయం మనం, కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది, పీస్ వైజ్ ఉంటుంది. ఎన్ని పీసెస్ చేస్తే దానికి తగినట్టుగా ఉండిద్ది. సో పీస్ వైజ్ సిస్టమ్ ఉండిద్ది, ఇది ఉండిద్ది. సో శాలరీస్ అప్పుడు ఏముంటారు, వర్కర్స్ అన్నది పక్కా మంత్ ఉంటారు అక్కడ, 1 month ఉంటారు అక్కడ, రెగ్యులర్గా జరుగుతుంటుంది. సో వాళ్ళకున్న బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ పీస్ వైజ్ ఎలా ఉంటుందంటే మనకి ఉండొచ్చు, ఈ మంత్ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవచ్చు. సడన్గా ఎక్కువ మంది వెళ్ళిపోయారంటే మనకి ఇమీడియట్గా సోర్స్ ఉండాలి, మళ్ళీ తెచ్చుకునే సోర్స్. సో లేదు వాళ్ళకి శాలరీస్ వైజ్ పెట్టుకున్నామంటే మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే శాలరీస్ వైజ్ పెట్టుకున్నామంటే మనకి ఏమైందంటే కంప్లీట్గా వాళ్ళకి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చేయాలి, ఎవ్రీ మంత్ ఇంత శాలరీ వచ్చేస్తుందని చెప్పి. ఒకవేళ పొరపాటున అప్పుడు మనకి కొంచెం తక్కువ ఆర్డర్ ఉన్నా సరే వాళ్ళకి కన్సిస్టెంట్ శాలరీ వెళ్ళిపోతుండాలి. సో చాలా ఇబ్బందులు ఉంటాయి డొమెస్టిక్లో. కాబట్టి ఏంటంటే 90% ఏంటంటే డొమెస్టిక్స్ అన్నీ కూడా పీస్ వైజ్ జరుగుతాయి. పీస్ వైజ్ జరిగితేనే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు లేట్ చేయకుండా. బట్ ఈ ఎక్స్పోర్ట్స్లో ఏముంటుందంటే వాళ్ళకి కంప్లీట్ సిస్టమ్. సింపుల్ బ్రో, చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఇక్కడ ఒక మిషన్ ఉందనుకోండి. సో నేను ఒక ఎంప్లాయీ, నేను మిషన్ కొడుతున్నాను. సో నా పక్కన ఇంకొక 10 మంది ఉంటారు, 10 మంది కొడుతున్నారు. ఇది డొమెస్టిక్లో జరిగిద్ది.
ఎక్స్పోర్ట్ ఎలా జరిగిద్దంటే రెండు మిషన్స్ ఉంటాయి, 2 మిషన్స్ కొడతారు, ముందర చెక్ చేసేవాడు ఒక ఉంటాడు మళ్ళీ క్వాలిటీ అష్యూరెన్స్ వీళ్ళు ఎలా కొడుతున్నారని చెప్పి. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరి శాలరీస్ మీద యావరేజ్ అయితే వాళ్ళకి ఉండిద్ది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రైజెస్ ఎక్కువ, డొమెస్టిక్ ప్రైజెస్ కన్నా దగ్గరగా 60 to 70% ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఎక్స్పోర్ట్లో. సో అంతంత ప్రైజెస్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ని శాలరీస్ ఇచ్చుకొని ఇదంతా వర్కౌట్ అయ్యింది. డొమెస్టిక్లో తక్కువ మనకి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఇద్దరికి మళ్ళీ ఇంకొక చెక్కింగ్ పర్సన్ పెట్టుకోవడం ఇంత ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఒక 50 మిషన్స్ ఉన్నాయనుకోండి, 50 మిషన్స్కి ఒకరు లేదా ఇద్దరు సూపర్వైజర్లు మనం పెట్టుకుంటాం. సో క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఇది డొమెస్టిక్లో. సో ప్రైసింగ్ ఈక్వల్ టు క్వాలిటీ అన్నమాట. సో ఇలా జరుగుతుంటుంది ఫ్యాక్టరీ అంతా కూడా. మీరు ఎక్స్పోర్ట్కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వ్యూ కానీ పర్సెప్షన్ కానీ మొత్తం ఉంటుంది. డొమెస్టిక్లోకి వస్తే ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంటుంది అన్నమాట. అంటే మేబీ ఒక 50 మిషన్లు ఉంటే మేబీ 40 మిషన్స్ దగ్గర వర్కర్స్ ఉండొచ్చు, మేబీ 10 ఆ రోజు ఉండకపోవచ్చు. సో లేదు అంటే కనుక కొంచెం గజిబిజిగా, సో కొంచెం సిస్టమేటిక్గా లేకపోవచ్చు. బట్ ఏంటంటే మనం డొమెస్టిక్ యూనిట్స్ని కూడా అంటే పర్సనల్గా మాది కూడా డొమెస్టిక్సే. సో మాకున్న 5 యూనిట్స్ కూడా డొమెస్టిక్ యూనిట్సే. సో ఈ డొమెస్టిక్ యూనిట్స్లో కూడా మేము సిస్టమేటిక్గా పెట్టుకుంటాం. సూపర్వైజర్ని పెడతాం ఎక్కడికక్కడ, సో మేనేజర్స్ని పెట్టుకుంటాం ఎక్కడికక్కడ, చెక్కర్స్ని పెట్టుకుంటాం. బట్ ఏంటంటే ఎక్స్పోర్ట్లో జరిగినంత లెవెల్ అయితే ఉండదు. అసలు ఫైనల్ ప్రోడక్ట్ మన చేతిలో షర్ట్ వస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటైర్ ఒక్కసారి ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయవా నాకు? బేసికలీ ఏంటంటే బ్రో, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ ద ఫస్ట్ కీ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్టిచ్చింగ్ యూనిట్లో చెప్తున్నాను నేను. ఫ్యాబ్రిక్ యూనిట్ వేరు. ఫ్యాబ్రిక్ యూనిట్ ఎలా ఉంటుంది మనకి, స్టార్టింగ్ కాటన్ వస్తుంది, కాటన్ కొంటారు, టన్స్లో కొంటారు దాన్ని. కొన్న తర్వాత దానిలో ఉన్న సీడ్స్ అన్ని తీసేస్తారు, ఫిల్టర్ చేస్తారు దాన్ని. సో తర్వాత ఆ కాటన్ని యాన్ కింద ఫైబర్స్ కింద మార్చుతారు ఫస్ట్. సో చిన్న ఫైబర్స్, మన హెయిర్ కన్నా సన్నగా ఉంటుంది అన్నమాట ఫైబర్స్ కింద మార్చుతారు. సో ఆ ఫైబర్స్ నుంచే యార్న్ తయారు చేస్తారు, అంటే థ్రెడ్. మనం డైలీ చూసి థ్రెడ్స్ తయారు చేస్తారు. ఆ థ్రెడ్ని వీళ్ళు అల్లి ఏం చేస్తారంటే దాన్ని ఫ్యాబ్రిక్ కింద మార్చుతారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ అల్లిన తర్వాత ఫినిషింగ్స్ కానీ కంప్లీట్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఇవ్వాలో ఫినిషింగ్ అంతా కూడా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అది మన దగ్గరికి వస్తుంది, మన స్టిచ్చింగ్ యూనిట్స్కి. మనం ఏం చేస్తాం, సో ఈ ఫ్యాబ్రిక్ అన్నావు కదా, ఈ ఫ్యాబ్రిక్ మొత్తం మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఆటోమేట్ అయిపోతాయా, అంటే లేకపోతే ఏమైనా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుందా? లేదు అంత ఆటోమేషన్ ఉండదు. లేదు మాన్యువల్ ఉంటుంది, డెఫినెట్గా మాన్యువల్ వర్క్ చేస్తారు, డెఫినెట్గా ఉంటుంది మాన్యువల్. ఎక్కడి నుంచి దొరుకుతాయి ఈ ఫ్యాబ్రిక్స్? బేసిక్ మార్కెట్ ఏంటి? బేసికల్లీ బ్రో, బేసిక్ మార్కెట్ అంటే మనకి సూరత్లో ఉంది, అహ్మదాబాద్లో ఉంది, నోయిడాలో ఉన్నాయి, ఈవెన్ బెంగళూరులో కూడా ఫ్యాబ్రిక్ అది ఉన్నాయి. ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ అని లేదు, పెరిగిపోయినాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అంతెందుకు మన ఆంధ్రాలో కూడా చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు కొంతమంది. బట్ ఏంటి అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేక ఏమవుతుందంటే లోకల్గా సప్లై చేసుకుంటున్నారు తప్ప బ్రాండ్స్కి చేసే స్టాండర్డ్స్ ఇంకా వెళ్ళలేదు వాళ్ళు. సో బేసిక్గా ఈ యూనిట్ పెట్టాలి అంటే రా మెటీరియల్స్కి యాక్సెస్ ఉండాలి కదా. సో కాటన్ యాక్సెస్ ఉండాలి. కాటన్ రిచ్ స్టేట్స్ ఒకటి, మన ఏపీ కూడా కాటన్ ఏపీ చాలా ఎక్కువ. ఏపీ ఎక్కువ. ఇక్కడ నుంచి సూరత్ వెళ్తుందా? వెళ్తుంది బ్రో, డెఫినెట్గా. మన ఏపీలో చాలా మంది పండిస్తారు కాటన్ అన్నది. సో దాన్ని మనకు ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే మనకి పొందూరు ఐడియా ఉందా మీకు? శ్రీకాకుళం సైడ్ పొందూరు ఉంటుంది. సో అక్కడ ఖాదీ అని ఒకటి ఉంటుంది. సో కాటన్ కొండల ఏరియాలో పండిస్తారు ఆ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నవి. అది చాలా డిమాండ్, అది వరల్డ్ వైడ్. మనం పొందూరు కాటన్ అంటే, పొందూరు ఖాదీ అంటే చాలా డిమాండెడ్, చాలా ప్రైస్ కూడా చాలా ఎక్కువ. ఈవెన్ అంతెందుకు మన మినిస్టర్స్ కానీ సీఎంస్ కానీ, సో హై ప్రొఫైల్ పర్సన్స్ కూడా ఖాదీ వేసుకుంటారు. అది ఇచ్చే కంఫర్ట్, అది ఇచ్చే రాయల్టీ. బట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. ఒక్కసారి గంజి పెట్టాలి ప్రతిసారి పెట్టాలి, పెట్టకపోతే నిలబడదు ఫ్యాబ్రిక్ అన్నది. అది వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసామంటే మాత్రం మొత్తం ముద్దలు అయిపోయి ఇంత ముద్దలుగా అయిపోతుంది షర్ట్ అన్నది. సో కాబట్టి ఏంటంటే మన ఆంధ్ర నుంచి చాలా వెళ్తుంది కాటన్. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటది కాటన్ మన ఇండియా నుంచి. మరి నువ్వు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాటన్ మనం ఫార్మింగ్ అవుతుంది, కానీ మన దగ్గర ఉన్న యూనిట్స్ బేసిక్ గా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయట్లేదు అంటున్నావు. ఎందుకు చేయట్లేదు? ఐ మీన్ ఫ్యాబ్రిక్ యూనిట్స్ గురించి మాట్లాడలేదు నేను, స్టిచ్చింగ్ యూనిట్స్ గురించి చెప్తున్నా. ఫ్యాబ్రిక్ యూనిట్స్ లేవా? ఫ్యాబ్రిక్ ఉన్నాయి బ్రో, మిల్స్ ఉన్నాయి ఆంధ్రాలో ఫ్యాబ్రిక్ మిల్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ మిల్స్ ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి నాకు తెలిసిన వరకు. తిరుపతిలో అయితే నేను చూశాను చాలా సార్లు. సో తిరుపతిలో అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే స్టిచ్చింగ్ కాదు, ఫ్యాబ్రిక్ యూనిట్స్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మనం ఎప్పుడు తెచ్చుకోలేదు. అంటే అదే ఫ్యాబ్రిక్ యూనిట్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఆంధ్ర స్టేట్ నుంచి అయితే మనం ఎక్కువ తెచ్చుకోలేదు. ఎందుకంటే నాకు అనిపించిన మైనస్ ఏంటంటే డిజైన్ ఓరియంటెడ్గా నాకు ఇప్పుడు కనపడలేదు ఎక్కువ. అంటే బేసిక్ ప్లెయిన్స్ చెక్స్ అంటే కనపడుతున్నాయి తప్ప, సో ఫ్యాన్సీ డిజైన్స్, సో ట్రెండీ మోడల్స్. మార్కెట్ గ్యాప్ ఉందంటావా? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా. లాజిస్టిక్స్ తగ్గుతుందా మనకి? ఎక్కువ డిఫరెన్స్ లేదు, డిఫరెన్స్ పడదు, ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆంధ్ర నుంచి మనం బెంగళూరు అక్కడికి తెచ్చుకున్నా ఇంచుమించుగా అవ్వచ్చు. సో వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్కి తెచ్చుకున్నా ఇంచుమించుగా అంతే అవుతుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఏంటంటే ఆంధ్రాలో ఎవరైనా యూనిట్ స్టార్ట్ చేసి అక్కడ సోర్సింగ్ పెట్టుకున్నారంటే మాత్రం
కొంచెం వర్కౌట్ అవ్వచ్చు, కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి. ఎలా చెప్తున్నానంటే, నేను ఒక షర్ట్ ఉంది, ఇప్పుడు నేను ఈ షర్ట్ కుట్టాలి. ఈ షర్ట్ కుట్టాలన్నప్పుడు నాకు థ్రెడ్ కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో ఇలాంటి మంచి ఎకో సిస్టమ్ ఉన్న ప్లేసెస్లో ఉన్నా, నాకు థ్రెడ్ అయిపోయింది. ఇమీడియట్గా నేను మా కుర్రోని పంపించి థ్రెడ్ బాక్స్లో పట్టుకొచ్చేస్తా. మరి అదే ఆంధ్రాలో ఉంటే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి హోల్సేల్లో థ్రెడ్? ఎక్కడి నుంచో రావాలి అది. సరే పోనీ నాకు కాలర్లో స్టిఫ్నెస్ కావాలి, ఆ క్యాన్వాస్ యూస్ చేస్తాం. సో క్యాన్వాస్ నాకు బెంగళూరులో ఉంటే ఆల్రెడీ ఎక్కువ సిస్టమ్ ఉంది, ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి నేను పక్కకి తెచ్చేసుకుంటా ఇమీడియట్గా. నా ఫ్యాక్టరీ ఆగదు. మరి ఆంధ్రాలో అయిపోతే సడన్గా, లేదు వేరే స్టైల్లో కావాలంటే ఫ్యాక్టరీ ఆపేయాలి, ఒక 2 or 3 days టైం పట్టిద్ది, 2 or 3 days ఫ్యాక్టరీ రన్ అవ్వదు, మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కన్సిస్టెన్సీ మిస్ అయిపోద్ది, అక్కడ గ్యాప్ ఉంది. బట్ ఎఫిషియెంట్గా ఉండదు, కొంచెం టైం పడుద్ది అదంతా రావాలంటే. ఓకే, సో ఒకవేళ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే మనకు ఒక ఆపర్చునిటీ అయితే ఉంది, చాలా పెద్ద ఆపర్చునిటీ. ఏ స్టేట్లో అయినా సరే ఉంటుంది బ్రో, బట్ ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వడమే కష్టం. ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే దానికి గవర్నమెంట్ నుంచా? సో ఎంతన్నా సరిపోకపోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ కదా బ్రో. ఇప్పుడు థ్రెడ్కో ఫ్యాక్టరీ కావాలి, సో ఈ లోపల మెటీరియల్స్కో ఫ్యాక్టరీ కావాలి, బటన్స్కి ఒక ఫ్యాక్టరీ కావాలి, లేబుల్స్కి ఒక ఫ్యాక్టరీ కావాలి, సో క్లాత్కి ఒక ఫ్యాక్టరీ కావాలి. సో మల్టిపుల్ థింగ్స్. సో నార్మల్ చాలా 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 పెద్ద థింగ్ అది. సో ప్రతిదానికి రాదు మనకి. సో కానీ కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే బటన్స్ వేరే స్టేట్ నుంచి తెప్పించుకోవచ్చు, బల్క్లో తెప్పించుకోవచ్చు, లేబుల్స్ బల్క్లో తెప్పించుకోవచ్చు, బట్ థ్రెడ్ కూడా బల్క్లో తెప్పించుకోవచ్చు. బట్ ఏంటంటే ఇనీషియల్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, అంటే అవన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి ముందుగానే వేర్ హౌసింగ్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. కొంచెం ఆపరేషనల్ కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఫస్ట్ ఇప్పుడు ఇస్ ద ఫ్యాబ్రిక్ యూనిట్, అక్కడ నుంచి ఫ్యాబ్రిక్ నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తుంది. నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమవుతుంది? బేసికలీ ఫ్యాబ్రిక్ వన్స్ మనకు రీచ్ అయిన తర్వాత మన దగ్గర జరిగే స్టెప్స్ ఏంటంటే, ఫ్యాబ్రిక్లో మనం ఒక చిన్న పార్ట్ మనం కట్ చేస్తాం. ఫస్ట్ ఒక 50 cm టు 50 cm పీస్ ఒకటి మనం కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని వాషింగ్ యూనిట్కి పంపిస్తాం ఫస్ట్, టెస్టింగ్ పర్పస్. అంటే ఆ ఫ్యాబ్రిక్ ఏమేమి వాషింగ్స్కి తట్టుకోగలుగుతుంది. ప్రతి ఫ్యాబ్రిక్ అన్ని వాషింగ్లు తట్టుకోదు. సో ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ పంపించిన తర్వాత ఏమైంది, బేసిక్ వాషింగ్ చేస్తారు వాళ్ళు. సో చేసిన తర్వాత అది ఏమేమి వాషింగ్కి సెట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ష్రింక్ అవుతుంది, కలర్ ఏమైనా లూజ్ అవుతుందా బేసిక్ వాషింగ్స్లో అన్నది మనం టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఇవన్నీ ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని మనం లే చేస్తాం. లే చేసినప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ఇంత ఎత్తు లే చేసేస్తాం మనం. అంటే ఒక 500-800 షర్ట్స్ మనం ఎట్ అ టైం పట్టేలాగా ఫ్యాబ్రిక్ లే చేసేస్తాం. లే చేసి సింగిల్ టైం ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. అంటే మనకి ఇంట్లో మీ మదర్స్ కానీ ఎవరైనా సరే జాకెట్లు అవి కొడుతుంటే కనుక మీకు ఐడియా వస్తుంది. ఒక న్యూస్ పేపర్ మీద పెన్సిల్తో గీస్తారు, జాకెట్ సింబల్స్ గీస్తారు, బొమ్మలు. సో అలా మనకి ప్యాటర్న్స్ ఉంటాయి కార్డ్బోర్డ్స్లో. సో మనం ముందే ప్యాటర్న్ మాస్టర్ దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్స్ ఎలా కావాలి, పాకెట్ సైజ్ ఎంత, సో మనకి షోల్డర్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఎవ్రీథింగ్ కూడా మనం ప్యాటర్న్స్ రెడీ చేసుకొని ఏదైతే మనం ఫ్యాబ్రిక్ లే చేసామో దానిపైన ప్యాటర్న్స్ పెడతాం. మనం పెట్టి మార్కింగ్ గీసుకొని మనకి ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి, కట్టింగ్ మిషన్స్. సో కట్టింగ్ మిషన్స్ ద్వారా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. కట్ చేసిన తర్వాత ఏమైంది, ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ కట్ అయిపోయింది. అప్పుడు మనకి అప్పుడు ఏం చేస్తామంటే ఎవరి వర్కర్కి ఏ ఎంప్లాయీకి ఏ పార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే డివైడ్ చేసేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఒకరేమో ఈ కాలర్ చేస్తారు, కాలర్ లోపల మనం మెటీరియల్ యూస్ చేస్తాం. కాలర్ స్టిఫ్గా ఉంటుంది మనకి, కాలర్ స్టిఫ్గా ఉంటుంది, కఫ్ స్టిఫ్గా ఉంటుంది మనకి. మంచి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ క్యాన్వాస్ యూస్ చేస్తాం మనం. దాన్ని ఏం చేస్తారు, ఫ్యూజింగ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్ అది అయిపోద్ది. సో స్లీవ్ చేసేవాళ్ళు స్లీవ్ చేసేస్తారు, బ్యాక్ చేసేస్తారు. సో ఏ పార్ట్ ఆ పార్ట్ డివైడ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తామంటే ఇంకోటి మన దగ్గర జరిగేది ఏంటంటే ప్రతి పార్ట్ తర్వాత మనం క్యూసీ చేస్తాం. ఈ పార్ట్ కుట్టారంటే కనుక మన సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఆ పార్ట్ కట్టుకొచ్చిందా లేదా ప్రతిదీ పైన ఒకసారి చూసి అప్పుడు దాన్ని అసెంబుల్ చేసే పర్సన్ సెపరేట్ ఉంటారు మళ్ళీ. సో ఆ పర్సన్ స్టిచింగ్ చేస్తాడు, ఆ పర్సన్ ఇవన్నీ పార్ట్స్ ని అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోతారు అన్నమాట. అటాచ్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత దెన్ వీ గో ఫర్ బటనింగ్. బటన్స్ కి హోల్స్ పెడతాం మనం, తర్వాత బటన్ వేస్తాం. ఈ డిపార్ట్మెంట్ మళ్ళీ సెపరేట్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ముందే పాకెట్ సెపరేట్ చేసుకుంటాం కదా, ఆ సెపరేట్ అయిపోయిన పాకెట్ మీద ఎంబ్రాయిడరీ కావాలంటే కనుక మనం ఎంబ్రాయిడరీ చేయాలి, వాళ్ళ బ్రాండ్ లేబుల్. సో ఎంబ్రాయిడరీకి వెళ్ళిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ గో ఫర్ వాషింగ్ యూనిట్. మళ్ళీ వాషింగ్ వెళ్ళాలి, ఎందుకంటే ముందు టెస్టింగ్ పర్పస్ కోసం చిన్న ముక్క చేసాం మనం. మనకు ముందే తెలుసు ఏ ఫ్యాబ్రిక్ ఏ వాషింగ్ సెట్ అయిద్దని, ఆ వాషింగ్ తగినట్టుగానే మనం చేయాలి. సో ఎప్పుడైతే ఆ వాషింగ్ తగినట్టుగా మనం చేసామో ఆ ఎండ్ అవుట్పుట్ మనకు కరెక్ట్గా వస్తుంది. సో వచ్చిన తర్వాత దెన్ అగైన్ ఇట్ విల్ కమ్ ఫర్ మన యూనిట్. సో మన యూనిట్ వచ్చిన తర్వాత అగైన్ మనం మళ్ళీ క్యూసీ చేసుకోవాలి. ఎందుకంటే వాషింగ్లో ఏమైనా డ్యామేజ్ అయిందో తెలియదు కదా, ఏ ఒక పీస్ 2 పీసులు డ్యామేజ్ అయితే సో అది రిజెక్టెడ్ పీస్తో గెంటేస్తాం మనం. జనరల్గా 1% రిజెక్షన్ రేట్ ఉంటుంది. 100 పీసులు చేస్తే 1 పీస్ పోవడం కామన్ ఇండస్ట్రీలో, 1 లేదా 2 పీసులు పోవడం కామన్. సో మన దగ్గర వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం. క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ గో ఫర్ స్టీమ్ ఐరన్. నార్మల్ ఐరన్ చేస్తే అంత ఫాస్ట్గా నిలబడదు, సో స్టీమ్ రావాలి. సో స్టీమ్ ఐరన్తో మొత్తం ఐరన్ చేసి ప్యాకింగ్ ట్రిమ్స్ అని ఉంటాయి,
అంటే మనకి ఇక్కడ కాలర్ లోపల పెట్టే అట్ట ముక్కలు కానీ, సో బటర్ఫ్లై క్లిప్స్ అని చెప్పి ఎం క్లిప్స్, యూ క్లిప్స్, పిన్స్, ఎవ్రీథింగ్ పెట్టేసి కార్డ్బోర్డ్ పెట్టి నీట్గా స్టాండర్డ్ ప్యాకింగ్ చేసి కవర్లో ప్యాక్ చేసి కస్టమర్కి 2 ఆప్షన్ ఇస్తాం మనం. మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలా, బండిల్ ప్యాకింగ్ కావాలా. బండిల్ ప్యాకింగ్ అంటే నార్మల్ బండిల్లో మొత్తం కుక్ చేసి పెట్టి పంపించేస్తారు అనమాట. బాక్స్ ప్యాకింగ్ అంటే స్టాండర్డ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి. సో ఆ బాక్సెస్లో మనం నీట్గా పెట్టి ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎంతవరకు ఆటోమేషన్ ఉంటుంది, ఎంతవరకు మాన్యువల్ ఉంటుంది? బికాజ్ నేను చెప్పింది మొత్తం అసెంబ్లీ లైన్ కదా బేసిక్గా. దీని తర్వాత ఇది అవుతుంది, దీని తర్వాత ఇది అవుతుంది, దీని తర్వాత ఇది అవుతుంది అని చెప్పి ఏ పాయింట్ ఆఫ్ టైం మనుషులు ఇన్వాల్వ్ అవుతారో, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మెషిన్స్ ఇన్వాల్వ్ అవుతాయి? బేసికల్లీ డిపెండ్స్ ఆన్ మిషనరీ బ్రో. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పార్ట్లో కూడా మెషినరీ ఉంది. మెషినరీ 100% మెషినరీ ఉంటుంది. మెషిన్లోనే జరిగే థింగ్ అన్నది. ఇప్పుడు కుట్టాలన్న మెషినే, ఫీజింగ్ చేయాలన్న మెషినే. బట్ నేను చెప్తున్నా, బట్ ఏంటంటే మనకి ప్రతి దాంట్లో ఉండేది. బట్ ఆటోమేషన్ ఎంతవరకు ఉన్నది అన్నది మిషన్ యొక్క దాన్ని బట్టి ఉంటుంది. అది అడ్వాన్స్డ్ మిషనా లేదంటే కొంచెం చిన్న మిషనా. ఇప్పుడు ఏముంది, చిన్న మిషన్ అనుకోండి బ్రో, చిన్న సింపుల్ పాకెట్ ఉంది. చిన్న మిషన్ అనుకోండి, ఏం చేస్తారు, పాకెట్ నార్మల్ అటు ప్లెయిన్గా ఉంటుంది. మనకి మనమే ఫోల్డ్ చేసి చిన్న కార్డ్బోర్డ్ ఇస్తాం మనం, దాన్ని బయట ఫోల్డ్ చేసి నార్మల్గా ఐరన్ చేసి దాన్ని కుట్టి స్టిచ్ చేసి పంపిస్తాం. కొంచెం అడ్వాన్స్డ్ మిషన్ అయితే ఏమైద్ది, మనకి సింపుల్గా ఆ పీస్ ఆ మిషన్లో పెడితే అదే ఫోల్డ్ చేసి అదే ఐరన్ చేసి బయటకి ఇచ్చేస్తుంది. వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి కొడతారు. సో సింపుల్. ప్రతి దాంట్లో ఆటోమేషన్ ఉంటుంది, ప్రతి దాంట్లో మాన్యువల్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఆ మిషన్ ఎలాంటిది, క్యాపబిలిటీ, అడ్వాన్స్డా లేదంటే కొంచెం చిన్నదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి, అలా అని చెప్పి మనకు కొన్ని యూనిట్స్లో బేసిక్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎంటైర్ చెప్పిన ప్రాసెస్లో బయట నుంచి చూస్తే చాలా ఈజీ కదా అనిపిస్తుంది. ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్? బేసికల్లీ బ్రో, వర్కర్స్ ప్రాపర్గా చేయగలుగుతున్నారు, చాలా స్కిల్గా ఉన్నారంటే ప్రతిదీ ఈజీ. బట్ ఏంటి అంటే వర్కర్స్ని మనం ఒప్పించడమే కష్టం. ఎందుకు అట్లా? ఎందుకంటే ఇప్పుడు పీస్ వైజ్ ఉందనుకోండి బ్రో, వాళ్ళకి ఏంటి ఇన్ని పీసెస్ కానీ మనం డబ్బులు ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ఫాస్ట్గా చేసేస్తే అన్ని ఎక్కువ పీసులు అనుకుంటారు. మనం ఏం చేయాలి, ఇక్కడ ఫాస్ట్గాను జరగాలి, అలా అని చెప్పి వాళ్ళ క్వాలిటీగా కూడా ఇవ్వాలి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పీస్కి ప్రైస్ పెంచుతాం. బయట అందరూ ఎక్స్ అమౌంట్ ఇస్తున్నారంటే మనం ఎక్స్ ప్లస్ 2 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. సో ఎక్స్ ప్లస్ 1 ఇవ్వాలి, ఎక్స్ ప్లస్ 3. సో ఇక్కడ ఏమైంది, మనకి ప్రైస్ ఎక్కువ ఇస్తున్నాం. సో అప్పుడు ఏమైంది, కొంచెం తగ్గించుకుంటారు వాళ్ళు ఆ ఫాస్ట్నెస్ అన్నది. సో కొంచెం క్వాలిటీగా వస్తుంది. బట్ ఏంటి అంటే మేజర్ ఇష్యూ ఏంటంటే వాషింగ్ ఇష్యూ అయింది. ఎప్పుడైనా సరే మనం ప్రాపర్గా ముందు చెప్పినట్టుగా ఈ ఫ్యాబ్రిక్కి ఏ వాషింగ్ సెట్ అయ్యిద్ది అన్నది మనం చూసుకోలేకపోతే షర్ట్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది, వాషింగ్ అయిన తర్వాత చెడిపోద్ది. ఇప్పుడు మిలాన్స్ ఫ్యాబ్రిక్ అని ఉంటుంది బ్రో, మీరు చూస్తే కనుక మీకు షర్ట్ అన్న దూద్ కింద వస్తుంటుంది బయటికి. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? సో మిలాన్స్ ఫ్యాబ్రిక్స్ అన్నది అంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, పీచులు కింద బయటకు వస్తుంటుంది. అది మిలాన్స్ ఫ్యాబ్రిక్ అంటారు జనరల్గా. సో మిలాన్స్ ఆర్ బ్రెస్ట్. సో ఇక్కడ ఏమైంది, దానికి కొన్ని పర్టికులర్ వాషింగ్స్ ఉంటాయి, అవే చేయాలి మనం. ఇప్పుడు ఫ్యాబ్రిక్ రేంజ్లో అది అంత బ్రష్ అయి ఉండదు, అది నార్మల్గానే ఉంటుంది. దాన్ని వాషింగ్ తర్వాతే ఆ బ్రష్ ఆ స్ట్రక్చర్ అనేది బయటకు వస్తుంది. మనం ఆ పర్టికులర్ వాషింగ్ చేయకపోతే షర్ట్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ టెక్స్చర్ రాదు కదా. బట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పుడు బేసిక్గా ఇంటికి వచ్చిన తర్వాత ఐదర్ నువ్వు చేత్తో ఉతుకుతావు, లేకపోతే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో పడేస్తావు. ఇన్స్ట్రక్షన్స్ ఎవరు పెద్దగా ఫాలో అవ్వరు. సో ఇస్ ఇట్ ఇంపార్టెంట్ దట్ వీ లైక్ పాస్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్? 100%. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మీ ఫ్రెండ్స్లో కానీ మీరైనా సరే కొంతమంది ఏం చెప్తారంటే ఒకరి దగ్గర షర్ట్ కొన్ని సంవత్సరాలు వచ్చేస్తుంటుంది, ఒకరి దగ్గర కొన్న తర్వాత వెంటనే పోతుంటుంది. దీంతో రీజన్ ఏంటంటే వాషింగ్. కొంతమంది చాలా కేర్ తీసి చాలా రెస్పెక్ట్ ఇస్తారు బట్టలకి. ఈ పేరు ఉందంటే కనుక పేరు నీట్గా ఉతికించేసుకొని ఐరన్ చేయించుకొని నీట్గా ఫోల్డ్ చేసి పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పేసి అక్కడ తగిలిచ్చేసి మళ్ళీ వేసుకొని ఇప్పేసి ఏదో ఉతికేసి మళ్ళీ అక్కడ తగిలిచ్చి వేసుకెళ్ళిపోతుంటారు. సో ఎంత కేర్ తీసుకుంటున్న దాన్ని బట్టే నిలబడిద్ది అది. బికాజ్ ఇది కాటన్. కాటన్ అన్నది చాలా సెన్సిటివ్గానే ఉంటుంది. అది కాటన్ అన్నది మనం ఎంత కేర్ చేస్తే అది అంత లైఫ్ వస్తుంది. కేర్ చేయకపోతే కొని వేస్ట్. అంత కాస్ట్లీ ప్రోడక్ట్ మనం కొని వేస్ట్. మనం కాస్ట్లీ షర్ట్ కొన్నామంటే మెయింటైన్ చేసుకోగలగాలి. అప్పుడే ఆ లుక్ ఎక్కువ సార్లు వేసుకోవడానికి మనకు కనపడుతుంటుంది. కొనేసామంటే కనుక 2-3 సార్లు బాగానే ఉంటుంది, 4వ సార్లు బాగపోతే అంత పెట్టి ఎందుకు కొంటాం మనం, అనవసరం కదా. సో డెఫినెట్గా ప్రతి షర్ట్ మీద ఉన్న వాష్ కేర్ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నవి ఫాలో అయితేనే షర్ట్ లైఫ్ వస్తుంది. ఫాలో అవ్వకపోతే లైఫ్ రాదు. తర్వాత మ్యానుఫ్యాక్చర్ సరిగ్గా చేయలేదు, బ్రాండ్ సరిగ్గా లేదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు డిస్పర్స్ చేసేస్తావు, ఆర్డర్ వచ్చేసింది నేను. ఫస్ట్లీ ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్దాం. ఒక లేటెస్ట్ నాకు బ్రాండ్ స్టార్ట్ అయ్యి ఉంది, నాకు స్టార్ట్ చేయాలని ఉంది. లేటెస్ట్ ఒక షర్ట్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని ఉంది, రైట్? నీ దగ్గరికి వస్తాను. నేను నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే, దీపక్ నాకు ఎప్పుడు ప్రీమియం క్వాలిటీ కావాలి, నువ్వు ఏం చేస్తా తెలీదు అంటాడు. ఎవడన్నా ఫస్ట్ వచ్చింది నాది ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే నీ మైండ్ నడిచే స్టోరీ ఏంది? బేసికల్లీ ప్రీమియం క్వాలిటీ అంటే ఏంటో ఫస్ట్ వాళ్ళకి తెలియదు. జనరల్గా ప్రీమియం క్వాలిటీ అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే
ఈ షర్ట్ మీద ఉన్న థ్రెడ్లు ఉండే చూసారా, థ్రెడ్లు ఉండకూడదు, నీట్గా ఫినిషింగ్ అయిపోయి ఉండాలి. ఈ రెండు ఉంటే వాళ్ళు ప్రీమియం అనుకుంటారు. ఎవరైనా అంతే, ఇప్పుడు మీరన్నా ఉంటారు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, మీరు షర్ట్ కొనే ముందు చాలా సాఫ్ట్గా ఉందరా, అది థ్రెడ్లు ఏం బయటికి రాలేదు, భలే ఉంది క్వాలిటీ, 4000 కొని అంటారు. బట్ నిజంగా ప్రీమియం అంటే ఆ రెండు ఫ్యాక్టర్సే కాదు. అసలు ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం అంటే మనకి ఈవెన్ మనం ఏం చేస్తామంటే ఆ ఫ్యాబ్రిక్కి తగినట్టుగా స్టిచ్చెస్ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక షర్ట్ తీసుకున్నారు బ్రో, మీరు ఎగ్జాంపుల్ మీరే ఎవరన్నా మన ఆడియన్స్ ట్రై చేయమనండి, ఒకసారి లోకల్లో వెళ్ళి ఒక షర్ట్ కొనమనండి. సో మంచి రేర్ ర్యాబిట్లో వెళ్ళి ఒక షర్ట్ కొనమనండి. సో ఏం చేస్తారంటే 2 షర్ట్లు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత రేర్ ర్యాబిట్ ఎక్స్పోర్ట్ ఇంట్లో జరుగుతుంది. ఇది చాలా లో క్వాలిటీ లో ఇంట్లో జరుగుతుంది. బయట దొరికే 100 రూపాయలు 150 రూపాయల షర్ట్. రెండింటిని పక్కన పెట్టుకొని ఒక స్కేల్ తీసుకోమనండి. స్కేల్ తీసుకొని 1 ఇంచ్కి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి కౌంట్ చేయమనండి, దొరికేస్తుంది. రేర్ ర్యాబిట్ విల్ ఫాలో 18 స్టిచెస్ పర్ ఇంచ్. 17, 18 మినిమం ఉంటుంది. 18 తక్కువ ఉండదు మోస్ట్ ఆఫ్ ద షర్ట్స్కి. లోకల్లో దొరికేది మీకు 9. దానివల్ల ఏం డిఫరెన్స్ వస్తుంది? సింపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్లు మనకి బాగా చిన్నగా పడినప్పుడు ఏవైందంటే మనకి దూరం నుంచి చూసినప్పుడు నాకు షర్ట్ మీద థ్రెడ్ కనపడదు, షర్టే కనపడుద్ది. ఆ సీమ్లెస్నెస్ కనిపిస్తుంది. సో ఆ కూల్గా ఉండిద్ది, సాఫ్ట్గా కనబడుతుంటే షర్ట్ అన్నది. ఎప్పుడైతే దూరంగా థ్రెడ్లు వేసామంటే మనకి చూసిన వెంటనే థ్రెడ్లే కనపడతాయి. ఇది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ఇప్పుడు పాకెట్ ఉంది బ్రో, పాకెట్ లోపల పెన్ పెట్టాను నేను. ఇప్పుడు పెన్ను గట్టిగా గుచ్చేసాను నేను. సో పాకెట్లో చిరిగిపోయి పెన్ బయటకు వచ్చేసింది. ఎక్కడ 2 కుట్లు ఉన్నాయి అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అదే ప్లేస్లో 4 ఉంటాయి స్టిచ్చెస్, 5 స్టిచ్చెస్ ఉంటాయి, అంత ఈజీగా దూరదు కదా. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, చాలా మంది షర్ట్ చిరిగిపోతుంది అన్నారంటే, ఎందుకు చిరిగిపోతుంది అంటే అక్కడ స్టిచ్చెస్ ప్రాపర్గా లేవు అక్కడ. సో ఆ ఫ్యాబ్రిక్కి తగిన స్టిచ్చెస్ లేవు అక్కడ, ఫ్యాబ్రిక్ బట్టే స్టిచ్చెస్ ఉండాలి. సో ఇది ఒకటి ఉండొచ్చు. నెక్స్ట్ కాలర్ స్టిఫ్నెస్ ఎంత అలాగ ఉంది, వాష్ చేసిన తర్వాత కాలర్లో బబుల్స్ వస్తున్నాయి రావట్లేదు, అదొకటి చూసుకోవాలి మనం. మీరు చూడొచ్చు కొన్ని షర్ట్స్ లో బబుల్స్ వస్తాయి వాష్ చేసిన తర్వాత. మరి బబుల్స్ చూడడానికి బాగోదు కదా, మరి బబుల్స్ రాకూడదు కదా. సో అది కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు కాజా బటన్ ఉండిద్ది, బటన్ హోల్ ఉండిద్ది. బటన్ హోల్ కొన్ని సార్లు వాడేసిన తర్వాత బటన్ హోల్ నుంచి థ్రెడ్లో బయటకు వచ్చేస్తుంటాయి, మరి రాకూడదు కదా బ్రాండ్ అంటే. మరి అది కూడా ప్రీమియంనెస్సే కదా. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే ప్రీమియం. ఇప్పుడు కస్టమర్ని మోసం చేసేయాలంటే సింపుల్గా ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఈ స్టిచ్చెస్ ట్రిమ్మింగ్ బాగా చేసాం అనుకోండి, ప్రీమియం అనుకుంటారు అతను. బట్ నేను ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చినా సరే, నేను నా ఇన్స్టా ద్వారా చెప్పినా సరే, ఎక్కడ చెప్పినా సరే, ఈ అవేర్నెస్ ఎందుకు ఇస్తుంటానంటే కనుక, ఎప్పుడైతే మన తెలుగు వాళ్ళు మన సైడ్ నుంచి ఇవన్నీ ఫాలో అయితేనే దే కెన్ బిల్డ్ బ్రాండ్స్. లేకపోతే వెరీ షార్ట్ టర్మ్ థింకింగ్, లేకపోతే అప్పటికప్పుడు షర్ట్ ఉంటుంది, దాన్ని అమ్మలేరు, ఆవిడ కొన్న ఏమంటారు సింపుల్గా, నాకు ఆ ఫీల్ రావట్లేదు అంటారు కస్టమర్. ఎందుకు ఫీల్ రావట్లేదు అన్న థింగ్ కూడా కస్టమర్ తెలియదు. బట్ ఇవన్నీ అతను కనపడుతుంటాయి. ఇదే ప్రాబ్లం అని అతను తెలియదు. ఈ స్టిచ్చెస్ పెద్దగా ఉందని ఎవరు చెప్పరు, కానీ అతను చూసినా అర్థం అవ్వదు. ఇది బాగాలేదు, ఇది బాగుంది, డిఫరెన్స్ ఇవే. సో ఈ అవేర్నెస్తో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ బ్రో. నేను ఫస్ట్లో కూడా చెప్పా, మనకు తెలియకుండా స్టార్ట్ చేసామంటే నష్టపోతాం. ఇప్పుడు ఏముంది, నా దగ్గరికి వచ్చే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ బయట చేయించుకొని వచ్చిన తర్వాత కస్టమర్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. బయట ఆల్రెడీ చేసుకొని వాళ్ళకి ఆ ఫీల్ క్రియేట్ అవ్వక నాకు ఎందుకు నచ్చలేదు అంటారు. ఆ షర్ట్ తీసుకొస్తే నేను చెప్పేవాడు ఎందుకు నచ్చలేదు, ఇది రీజన్ అని. కరెక్ట్ బ్రో అనేవారు. నీ దగ్గరికి వచ్చిన మోస్ట్ అన్రియలిస్టిక్ డిమాండ్ ఏంటి? అంటే ఎలా అంటున్నారు మీరు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది జరగదురా బాబు అన్నా కూడా నాకు ఇలాగే కావాలి, లేకపోతే అలాంటి ఇన్స్టెన్స్ అయినాయా? బేసికలీ బ్రో, ఇలాగే కావాలంటే ఎలా అన్నా చేయొచ్చు మనం, కానీ ఏంటంటే టైం మ్యాటర్స్. అంటే షర్ట్ కాస్ట్, టైం అన్ని మ్యాటర్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక డిఫరెంట్గా తీసుకొచ్చారు, నేను అవ్వదని చెప్పను. ఏదో తీసుకుంటా, ఫస్ట్ ఏదో చేస్తా దాన్ని. కనీసం 100% అది రాకపోయినా సరే 95% వచ్చినా సరే మార్కెట్ అది లేదు అన్నప్పుడు ఇది బెటర్ ఆప్షన్. బట్ టైం అండ్ కాస్ట్ మ్యాటర్స్. నాకు ఎంత టైంలోనే కావాలి అంటే అది అవ్వదు ఫస్ట్. ఎందుకంటే అదొక ఎక్స్పెరిమెంట్ మోడల్. అది నేను టైం తీసుకోవాలి, నేను ఒకసారి రిసర్చ్ చేయాలి దాని గురించి. నేను సింపుల్గా చిన్న మెషిన్ కుట్టుకొని నేను కొడుతుంటా. సో నేను ఒక శాంపుల్ రెడీ చేసుకుంటా ఫస్ట్. నాకు నేను అంతా ఓకే అన్నప్పుడే మా యూనిట్కి పంపించి బల్క్లో చేపిస్తాం. కొంచెం టైం ఇవ్వాలి కదా, కొంత టైం ఉండాలి, కొంత వాళ్ళ మనీ పెట్టుకోగలగాలి బ్రో. ఎందుకంటే ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేయాలన్నప్పుడు స్ట్రైట్గా కొంత బడ్జెట్తో వచ్చారంటే ఎక్స్పెరిమెంట్గా ఎక్కడ సరిపోతుంది మనీ అన్నది అది. సో మనం ఎంత హెల్ప్ చేద్దామని చూసినా సరే డెఫినెట్గా ఎక్స్పెరిమెంటల్ మోడల్ అన్నప్పుడు టైం కావాలి, మనీ కావాలి. ఈ రెండు ఉంటేనే ఇది. అదే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, అదే వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి. ఇప్పుడు ఒక లేటెస్ట్ ఒక కొత్త బ్రాండ్ ఓనర్ మీ దగ్గరికి వచ్చాడు, వాడు మైండ్లో డిజైన్ ఉంది, వాడు ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. వాడు మైండ్ ఉన్న బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి? బేసికలీ ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పారు కదా పాయింట్, నా దగ్గర ఒక డిజైన్ ఉందని. ఇలా కూడా ఎవరు రావట్లే, నాకు ఏదో స్టార్ట్ చేయాలని ఉంది అని వస్తారు. అదే పెద్ద ప్రాబ్లం.
ఇప్పుడు మీరు పాయింట్ చెప్పారు, ఇప్పుడు నా మైండ్లో ఇది ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా వస్తే ఇంకేముంది బ్రో, చాలా హ్యాపీ నేను. అలా రావట్లేదు కదా, ఎలా వస్తుంది మీ దగ్గరికి? ఏదో స్టార్ట్ చేయాలి బ్రో. ఇంత అమౌంట్ ఉంది బ్రో, నా దగ్గర 10 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది, నేను నాకు ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నా, జాబ్లోంచి వచ్చేసా బయట, నేను నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయాలని, లేదు ఎవరి దగ్గర నేను పని చేయను, నేనే హీరో అన్నట్టుగా వచ్చేస్తారు ఫస్ట్ 10 లక్షలు పట్టుకొని. సో వచ్చేసిన తర్వాత ఏంటంటే మీరు చెప్పండి ఏం చేద్దాం, మీరు ఏం చేద్దాం చేద్దాం. సరే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను అడుగుతా. నాకు బ్రాండ్ కావాలి బ్రో, బ్రాండ్ బిల్డ్ చేస్తా, బ్రాండ్ కావాలంటున్నారు అక్కడ. ఇప్పుడు నీ బ్రాండ్ చెయ్యాలి బ్రో, ఏదో రకంగా అంటలేదు, నాకు బ్రాండ్ కావాలి బ్రో, నాకు కావాలంటున్నారు అంతే, డబ్బులు పట్టుకొస్తున్నారు, బ్రాండ్ కావాలంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది బ్రో, అంటే కేర్ లేదు దాని మీద. అంటే ఒక బ్రాండ్ అంటే ఇలా ఉండిద్దా, ఇంత కష్టపడాలి ఆ బ్రాండ్లో, ఇంత కాంపిటీషన్ ఉందా మార్కెట్లో, ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలా మన మనీకి కానీ దానికి కానీ, ఆ థింగ్ లేదు. బేసిక్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్. మార్కెట్లో ఏదో ఎండ్ ప్రోడక్ట్ చూసేసి ఇలా ఇది నేను వెళ్ళి కొనేసుకోవచ్చు అనుకుంటున్నారు, బట్ దానికి వెనక బ్యాక్ స్టోరీ తెలియదు. ఒక బ్రాండ్ వచ్చింది మార్కెట్లోకి, జనాలకు తెలిసింది అంటే ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల. అదంతా కనపడకుండా ఆ ప్రోడక్ట్ చూసి ఈ ప్రోడక్ట్ దీపక్ బ్రో కూడా చేయగలుగుతారు కదా, సరే చేయించి అమ్మేద్దాం మనం కూడా. బట్ ఆ ప్రోడక్ట్ మార్కెట్లో రికగ్నైజేషన్ రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారన్నది వీళ్ళకి తెలియదు. నువ్వు అంటున్నావు కదా దీపక్, ఒకసారి అసలు ఎంత కష్టపడాలి చెప్పవా నాకు? బేసికలీ సింపుల్ బ్రో. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇది తెలియదు కదా ఎవరికి కూడా, పాడ్కాస్ట్లు చాలా వస్తున్నాయి, చాలా మంది చూస్తున్నారు, అందుకే తెలుసు, కానీ పట్టించుకోరు అంతే. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, సో బ్రాండ్ బిల్డ్ చేయాలన్నప్పుడు ఏమైంది, కొన్ని బ్రాండ్స్కి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి బ్రో, నేను క్లాతింగ్లోకి ఎంటర్ అయ్యా. స్టార్టింగ్ మనకి ఏదైతే బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకున్నానో అది అవ్వలేదు, పోయింది, మనీ లాస్ అయింది, అదో కష్టం. సార్ దాన్ని పక్కన పెట్టండి, మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాం, ఒక చిన్న ఆర్డర్ బాగా అనిపించింది, తర్వాత మళ్ళీ 30,000 మీటర్స్ తెచ్చుకున్నాం, మళ్ళీ ఒక 25 lakh పోయింది, మళ్ళీ అదొక ప్రాబ్లం. అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కొంతమంది ఏమంటారంటే, బ్రో నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తా, నా జస్ట్ స్టార్ట్ చేయించండి అంటున్నారు. సో మరి వాళ్ళకి ఏం కనపడుతుంది అక్కడ, ఓకే నేను ఆన్లైన్లో ప్రమోట్ చేస్తున్నాను, సో చాలామంది ఆర్డర్స్ తీసుకుంటున్నాను, చాలామంది బ్రాండ్స్ చేస్తున్నాను, యూనిట్లు ఓపెన్ చేస్తా వెళ్తున్నాం, యూనిట్స్ పెరుగుతున్నాయి, 3 అయినాయి, 4 అయినాయి, 5 యూనిట్స్ పెరుగుతున్నాయి, సరే నేను కూడా ఒక స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా అనుకున్నారు. కానీ నిజంగా అదే సిచ్యువేషన్లో వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ లాస్ అయిపోయి, సెకండ్ టైం మళ్ళీ అమౌంట్ సంపాదించి పెట్టి మళ్ళీ లంసంగా ఒకసారి మళ్ళీ పోయిన తర్వాత కూడా మళ్ళీ సస్టైన్ అవుతారా అన్నది ఆలోచించాలి. స్టోరీ తెలియదు, చాలా మంది తెలియదు. సో ఏంటంటే నేను ఎక్కువ చెప్పుకోలేను బ్రో, ఎందుకంటే నేను ఎక్కువ ఏంటంటే ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే నా స్టోరీ ఎప్పుడు చెప్పలేదు నేను. టెక్నికల్గా ఏదైనా వాళ్ళకి హెల్ప్ అయ్యేదైనా చెప్పాను తప్ప ఈ రోజు కూడా ఎక్కువ చెప్పలేదు ఎక్కడ కూడా నేను. సో అందుకు మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సింపుల్ అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నా, బట్ ఏంటంటే చాలా కష్టం అది. ఈరోజు తెలుస్తుంది సింపుల్ కాదని చెప్పి క్లియర్గా. సో నువ్వు అంటున్నావు మళ్ళీ బ్రాండ్ కష్టం, బ్రాండ్ చేసుకోవడం కష్టం అని చెప్పి. బ్రాండ్ చేసుకోవడంలో ఎంటైర్ స్టెప్ బై స్టెప్ ఎలా అయితే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ బ్రేక్ డౌన్ చేసావో, ఫ్యాబ్రిక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎండ్ ప్రోడక్ట్ అని చెప్పి, బ్రాండ్ బిల్డ్ చేయడంలో డిఫరెంట్ ఫేజెస్ నాకు బ్రేక్ డౌన్ చేయగలవా? బేసికలీ ఏంటంటే బ్రో, మీకు బ్రాండ్ బిల్డ్ చేయడం అన్నప్పుడు ఫస్ట్ మనం క్లాతింగ్ లైన్ స్టార్ట్ చేస్తాం. సో క్లాతింగ్ లైన్ బ్రాండ్ ఎలా బిల్డ్ అయ్యింది, ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే జనాలకి ఆ ట్రస్ట్ ఉందో అప్పుడే బ్రాండ్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏముంది, మీరున్నారు, నేను ఒక బ్రాండ్ పెట్టాను అనుకోండి, నా దగ్గర మీరు ఒకసారి కొన్నారు, 2 సార్లు కొన్నారు, 3వసారి కొన్నారు, మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి నాకు షర్ట్ కావాలరా ఒక బ్రాండ్ పేరు చెప్పండి అంటే మీరు ఏ బ్రాండ్ చెప్తారు? అప్పుడు నేను వాడేదే చెప్తాను, ఇమీడియట్గా చెప్పేస్తారు. అంటే అలా చెప్పారంటే మీకు ఆ ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా మీరు 10 మందికి చెప్తారంటే 10 మంది ఏమనుకుంటారు, ఓకే మా ఓడి చెప్పాడంటే బ్రాండ్ అయ్యిద్ది అది. సో ఇక్కడ ఏమైందంటే ట్రస్ట్ ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఉండాలి. నెక్స్ట్ ఆ పేషెన్స్ ఉండాలి. సో డెఫినెట్గా ఫస్ట్ వచ్చిన వెంటనే మన ప్రతి ఫస్ట్ ప్రోడక్ట్ క్లిక్ అవ్వకపోవచ్చు. సో స్టార్టింగ్ ఏం చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. ఫస్ట్ స్టెప్ మార్కెట్ రీసెర్చ్ చేయమని నేను చెప్తా. సో నేను కూడా చాలామంది మీరు ఎక్కడ చూడొచ్చు, ఎవరిని అడగొచ్చు, మీరు నా దగ్గర వచ్చే ఫస్ట్ క్లయింట్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు బ్రాండ్ పెడతానన్నారు కదా, స్టార్ట్ చేస్తానన్నారు కదా, మీ యూఎస్పీ ఏంటని అడుగుతా ఫస్ట్ నేను. మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అసలు, సో ఎలా మీరు డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్లో. సో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు నాకు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటావు మార్కెట్లో లెక్క పెట్టలేం బ్రో, అసలు చూస్తున్నారు కదా మీరు. కానీ ఇంకో థింగ్ ఏంటంటే, ఎన్ని బ్రాండ్స్ వచ్చినా సరే ఇండియన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు కొత్త బ్రాండ్స్లో. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోజు ఒక 100 బ్రాండ్లు వచ్చినా సరే డెఫినెట్గా వాళ్ళకి ఇనిషియల్ సేల్స్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి ఇనిషియల్ సేల్స్? ట్రై చేస్తున్నారు కాబట్టి. సో ఇండియాలో ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు, కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు, కొత్త చూస్తూ ఉంటారు, చాలా ఎక్కువ ఉంది అది అడ్వాంటేజ్. అది ఇప్పుడు ఏముంది, మనకి క్యాజువల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, ఫార్మల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో కొంతమంది అనుకోవచ్చు, ఏమనుకుంటారు కొంతమంది, ఆల్రెడీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా మనం స్టార్ట్ చేయలేమేమో. సరే ఒక 5 years బ్యాక్ స్నిచ్ లేదు కదా మరి మార్కెట్లో పెద్దగా, మరి ఆ టైంలో కూడా అనుకుంటారు చాలా మంది, ఇప్పటికే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మరి స్నిచ్ ఎందుకు వచ్చింది? రీసెంట్గా మన హైదరాబాద్ బ్రాండ్ నోబీరో వచ్చింది. సో అది వచ్చింది, అది ఎందుకు వచ్చింది?
సో సోల్ స్టోర్ వచ్చింది దానికి ముందు. సో ఇన్ని బ్రాండ్స్ వస్తూ ఉన్నాయంటే జనాలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఎవరు బెస్ట్ ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయాలి వాళ్ళు క్లియర్గా. మార్కెట్ రీసెర్చ్ చేసి ఓకే ప్రోడక్ట్లో కనీసం ఒక 40% వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చినా సరే దే కెన్ స్టార్ట్. మంచి మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకోండి. సో మీ విజన్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, మీరు చెప్పింది వాళ్ళు వినగలగాలి ఫస్ట్. సో మీ క్వాంటిటీస్ వాళ్ళతో మ్యాచ్ అవ్వాలి, మీ దగ్గర ప్రాపర్ బడ్జెట్ ఉండాలి. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే మీరు తయారు చేస్తారు, దాన్ని పైలట్ రన్ చేయండి. ఇనీషియల్గా ఒక 10-20 మందికి మీరు ట్రయల్ ఇవ్వండి. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫస్ట్, అది చాలా కీ థింగ్. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, నేను తయారు చేశానంటే అది పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం, కానీ ఎప్పుడైతే 10 మంది దాని గురించి నెగిటివ్ థింగ్స్ చెప్తున్నారో అది అప్పుడే కదా నాకు అర్థమైంది వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ప్రోడక్ట్ అన్నది. సో ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చర్తో డిస్కస్ చేయాలి మళ్ళీ, ఇలా ఉందా బ్రో అంటే కొత్త ప్రోడక్ట్ అయితే రెగ్యులర్ అయితే అది డిఫరెంట్ థింగ్, ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఈ థింగ్స్ ఉంటాయి. సో బ్రో ఇలా ఉందా బ్రో, సో ఇలా అంటున్నారు, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా దీనికి? సో వర్క్ ఆన్ చేయాలి మళ్ళీ. సో మళ్ళీ వర్క్ చేస్తాం, మళ్ళీ చేస్తాం దాన్ని. సో మళ్ళీ రన్ చేస్తాం. ఓకే కనీసం ఒక 10 మందిలో ఒక 6 అన్నా బాగుంది అన్నారంటే వీ కెన్ స్టార్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూ ప్రొడక్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు. సో దీనికన్నా ముందు మనకి లీగల్ థింగ్స్ అన్నీ ఉంటాయి, ట్రేడ్ మార్క్ మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈ యాక్సరీస్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. ఇక్కడ అయిపోయిన తర్వాత మెయిన్ రోల్ ఏంటంటే మనకి సేల్స్. ప్రోడక్ట్ ఎవడన్నా తయారు చేస్తాడు, తయారైన ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళకపోతే ఏం యూస్? ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర పెట్టుకుంటే దాని యూస్ లేదు. జనాలకి తెలిస్తేనే, అది కూడా ప్రాపర్ వేలో తెలిస్తేనే. ఇది ఒక షర్ట్ అని తెలియడం కాదు, దీంట్లో డిఫరెన్స్ ఏంటన్న పాయింట్ తెలియాలి వాళ్ళకి, అప్పుడు అయింది. సో 90% అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెటింగ్ బాలేకే 90% ఆఫ్ ద బ్రాండ్స్ మార్కెట్లోకి వెళ్ళలేకపోతున్నాయి ప్రాపర్గా, ఆ గుర్తింపు రావట్లేదని నేను అనుకుంటున్నాను. బేసికల్లీ మీరు మార్కెటింగ్ కాబట్టి మీరే చెప్పాలి అది, ఎందుకంటే మీరు కూడా ఆ ఫీల్డే మార్కెటింగ్ చేస్తుంటారు. సో మీకు ఆ ఏజెన్సీ ఉంది కాబట్టి నాకన్నా బెటర్ మీరే చెప్తారు మార్కెటింగ్ గురించి, ఎలా చేస్తే బ్రాండ్ క్లిక్ అవ్వచ్చు అని. ఒక గుడ్ ఫౌండర్కి ఒక బ్యాడ్ ఫౌండర్కి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్ డిఫరెన్స్ చూసుంటావు కదా, నువ్వు చూసిన దాంట్లో మోస్ట్ వెరైటీ ఏంటి? బేసికల్ అంటే చాలా మంది వస్తుంటారు బ్రో, అంటే తక్కువ పర్ డే ఒక 3-4 కొత్త ఎవరైనా పెడదాం అనుకుంటున్నారో కొంతమంది చూస్తుంటాను. డైలీ 3-4 చూస్తాం మినిమం, అంటే మంత్లీ ఒక 100 అనుకున్నది ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో నాకు ఎలా అనిపిస్తుంటుంది అంటే కొంతమందిని చూస్తుంటా చాలా కేర్గా ఉంటారు, అంటే ప్రతిదీ పట్టించుకుంటారు, ప్రతి చిన్న థింగ్ పట్టించుకుంటారు. లైక్ సింపుల్ నేమ్ కాడి నుంచి బ్రో ఇలా పెడితే బాగుంటుందేమో కదా అంటే ప్రతి డిస్కస్ చేస్తారు నాతో. బ్రో ఇలా అనుకుంటున్నా బ్రో, ఇలా చేస్తే బాగుంటుందేమో కదా బ్రో, లోగో ఈ కలర్స్ యూస్ చేద్దామా, సో మార్కెట్లో ఇలా నేను డిఫరెంట్గా పొజిషన్ చేద్దాం అనుకుంటున్నా బ్రాండ్ని. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరు చాలామంది చూస్తుంటారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి, నా బ్రాండ్ వర్కౌట్ అయితే అనిపిస్తుందా లేదా మీకు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? సో ప్రతిదీ నాతో ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తారు, ప్రతి పాయింట్ టు పాయింట్. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు చెప్పాను మీకు, వస్తారు నీట్గా ఒక 4-5 వస్తారు, సో నీట్గా మంచిగా వస్తుంటారు, అంతా డబ్బులు పట్టుకొచ్చేస్తారు నీట్గా పట్టుకొని బ్రో ఇంత ఉందా నా దగ్గర, నేను జాబ్ మానేసా నీట్గా, లేదంటే నేను చేద్దాం అనుకుంటున్నా, నాకేంటంటే అమౌంట్ అయితే బాగానే ఉంది, అమౌంట్ దగ్గర నేను తగ్గ ఫస్ట్ అసలు ఇది కాదు పోయింది అనుకోండి మళ్ళీ పెడతా, మా నాన్న బాగానే ఇస్తారు, నా దగ్గర చాలా డబ్బు ఉంది గట్టిగా ఇస్తాను నేను, నాకు ఏం చేస్తారో తెలియదు, నాకైతే బ్రాండ్ కావాలి గట్టిగా, సో మంచిగా చేయాలి పెద్దగా చేసేయాలి మనం అంటే ఒక క్లారిటీ ఉండదు, కేర్లెస్నెస్. సో ఆ క్లారిటీ ఉండదు, ఆ కేర్ ఉండదు దాని మీద. సో ఏదేంటంటే నాకు డబ్బులు ఉన్నాయి కదా అయిపోద్ది అన్న పాయింట్లో వస్తారు. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు వస్తారో నేను సింపుల్గా ఒకటే చెప్తా, నా దగ్గర నా ఆఫీస్లో మేనేజర్ అండ్ సూపర్వైజర్ ఉంటారు. నేను చెప్తానంటే బ్రో మేనేజర్ సూపర్వైజర్ వస్తారు ఒకసారి వేరే పని మీద అని చెప్పి నేను పక్క వెళ్ళిపోయి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏమైందంటే మనకి వాళ్ళ ముందుగానే రెడీగా లేరు, ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ లేదు. నేను ఎందుకు మేనేజర్ సూపర్వైజర్ కనెక్ట్ చేస్తానంటే వీళ్ళు ఫస్ట్ ఆ క్లారిటీ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ గురించి తెలుసుకుంటారు ఫస్ట్ క్లియర్గా. వాళ్ళు ఓకే వాళ్ళు రియలైజ్ అయ్యారు అన్నప్పుడు ఏంటంటే దెన్ వీ స్టార్ట్ ఫర్ నెక్స్ట్ డిస్కషన్స్ అనమాట, ఇలా చేద్దాం అలా చేద్దామని. కానీ ఎవరైతే ఇంత కేరింగ్గా ఇంత డిఫరెన్స్గా మాట్లాడి సో ఇలా చేద్దాం అనుకున్నారు మీ ఒపీనియన్ ఏంటి ఇలా చెప్పారంటే కనుక వాళ్ళతో చాలా క్లోజ్గా వర్క్ చేయాలనిపిస్తుంది నాకు, చాలా క్లోజ్గా. అందుకని నాకు అనిపించింది ఓకే వీళ్ళు చేయగలుగుతారు డెఫినెట్గా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత ఏదన్నదో వేరే విషయం, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే వీళ్ళతో ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళు బాగా చేయగలుగుతారు, క్లిక్ అవ్వచ్చు. బికాజ్ నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలనుకుంటాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉందంటే కన్వర్ట్ చేయడం 2 నిమిషాల పని, మనీ ఉంది కదా చేసేద్దాం బ్రో మీదే టాప్, ఇంకా మీ మించిన బ్రాండ్ ఎవడు 2 మాటలు చెప్పారంటే 2 నిమిషాల్లో డబ్బులు ఎలా వచ్చేస్తే ప్రోడక్ట్ అలా వెళ్ళిపోద్ది. కానీ ఐ వాంట్ బిల్డ్ పోర్ట్ఫోలియోస్, నేను చేశానంటే చెప్పుకోగలగాలి. సో అతను నేను మాట్లాడుకున్నప్పుడు అతను లాస్ అయిపోయాను అన్న మాట నా దగ్గర ఉండకూడదు. బ్రో చాలా బాగుంది బ్రో, సో నెక్స్ట్ ఇలా చేద్దాం బ్రో, ఇలా చేద్దాం బ్రో. అది ఏంటంటే నాకు బోరింగ్ అనిపించదు లైఫ్ అప్పుడు. సో ఏదో ఛాలెంజింగ్ ఉంటుంది, కొత్త థింగ్స్ చూడొచ్చు మనం, కొత్త ఫౌండర్స్తో మనం మాట్లాడొచ్చు, సో కొత్త కనెక్షన్స్ పెరుగుతాయి. సో సింపుల్ బ్రో, ఎవరైతే కేర్లెస్గా డబ్బు ఒకటే ఉంది నా దగ్గర ఏదైనా చేస్తా అని వచ్చారో నేను చాలా దూరంగా ఉంటా.
ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఇలా చేద్దాం అనుకుంటున్నాను బ్రో, చాలా అటెన్షన్ టు డీటెయిల్, చాలా బాగా ప్రతిదీ అబ్జర్వ్ చేసి మాట్లాడతారో వాళ్ళతో చాలా క్లోజ్గా వర్క్ చేయాలనిపిస్తుంది, వాళ్ళు సక్సెస్ అవుతారనిపిస్తుంది. ఈగో చూస్తున్నావా చాలా మంది ఫౌండర్స్ లో? ఉండదు ఈగో వాళ్ళ ఫేస్ వాళ్ళకి ఏమనుకుని ఈగో వస్తుంది అంటే అలాంటి మనకి డబ్బులు ఉన్నాయన్నదే ఫస్ట్ పాయింట్. ఎవరైతే డబ్బులు చాలా తక్కువ ఉండి వాళ్ళ సేవింగ్ కష్టపడి వాళ్ళ సేవింగ్స్ అంతా పెట్టారో వాళ్ళు చాలా నీట్గా మాట్లాడతారు. బ్రో ఇలా ఉంది బ్రో, నా సిచ్యువేషన్ ఇలా ఉంది బ్రో, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఈ టైప్లో మాట్లాడతారు. ఎవరైతే డబ్బు పెద్ద లెక్క కాదు, ట్రైల్ వేద్దాం, వచ్చింది పోతే పోయింది, 90% పోద్ది, అలాంటి వాళ్ళ దగ్గర ఈగో ఎక్కువ ఉండేది. సక్సెస్ఫుల్ బ్రాండ్ ఆ ఫౌండర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ కాన్వర్జేషన్ ఎట్లా ఉండే? బేసికలీ నేనేంటంటే ఒక బ్రాండ్కి వర్క్ చేస్తున్నాను, ప్రజెంట్ జరుగుతుంది అది. సో బ్రాండ్ నేమ్ వచ్చి హౌస్ ఆఫ్ ట్విలైట్. సో వీళ్ళు ఏంటంటే బేసికలీ కాన్సెప్ట్ ఇంకా చెప్పకూడదు, నేను ఇంకా రిలీజ్ అవ్వలేదు మార్కెట్లోకి. వాళ్ళు వచ్చారు నాకు స్టార్టింగ్. సో నా చెన్నై ఆఫీస్లో వచ్చాడు అతను. సో లాంగ్ బ్యాక్ కాదు బ్రో, 1.5 year బ్యాక్ అనుకోండి. సో 1.5 year బ్యాక్ ఆర్ 1 year బ్యాక్. సో వచ్చారు, మాట్లాడాం నీట్గా. సో ఇలా చేద్దాం అనుకుంటున్నాను బ్రో, నా కాన్సెప్ట్ ఇది, నాది ఇది అన్నారు. సో నాకు నచ్చింది కాన్సెప్ట్. అంటే అందరూ నా కాన్సెప్ట్లో అయితే లేదు నాకు అది. అతని పేరు సూర్య. సో అన్ని కాన్సెప్ట్స్లో లేదు నాకు అది, డిఫరెంట్గా అనిపించింది కాన్సెప్ట్. సో బాగుంది, వర్కౌట్ ఇది అనిపించింది, మార్కెట్లో గ్యాప్ కనిపించింది నాకు. సో ఏం చేస్తాం, అతనితో డైలీ కన్వర్జేషన్ ఉంటుంది అప్పుడు మాకు. సో అదేమైంది, స్లోగా లాస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఐడియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వడానికి 1.5 year పడుతుంది. పట్టింది మాకు. ఎందుకు పట్టిందంటే అతను క్లారిటీతో ఉన్నాడు. అతను ఎంత క్లారిటీతో ఉన్నాడంటే డెఫినెట్గా ఈ బ్రాండ్ నేను వర్కౌట్ చేయాలి, మార్కెట్లో డెఫినెట్గా వర్కౌట్ చేయాలి, అది ఎనీ కాస్ట్, దానికి ఖర్చు అయినా పర్లేదు, నేను లోన్ తీసుకుంటా, నేను బేర్ చేస్తాను, నో ఇష్యూ, ఏవైనా పర్లేదు, నేను మాత్రం మార్కెట్లో గ్యాప్ ఉంది, వర్కౌట్ చేయాలి, ప్రాపర్గా చేయాలి. ఏదో చేసాం పెట్టేసాం పోయింది అన్నట్టుగా కాదు. మాకు 1 year నుంచి డిస్కషన్ జరుగుతుంది. అతను అరౌండ్ 18 డిఫరెంట్ మోడల్స్, మేము ఎవరికి కూడా MOQ తక్కువ ఒప్పుకోను ఎప్పుడు కూడా. అలాంటిది జస్ట్ ఒక సింగిల్ స్టైల్ 30 pieces ఒప్పుకున్నా. జస్ట్ 30 pieces. క్లారిటీ వల్ల, ప్యాషన్ వల్ల నీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది బ్రో. దగ్గరగా ఒక 700 pieces ఎంతో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్గా 12 స్టైల్స్, 12 కూడా కాదు, 13-14 స్టైల్స్ అనుకుంటా. అంటే ఒక్కొక్క షర్ట్ ఎంత తక్కువ స్టైల్ ఉంటుందో చూసుకోండి. అదే నా ఇంకో విషయం ఏంటంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరగట్లేదు అది. నేను సెపరేట్గా కింద ఇంకో స్పేస్ ఉంటే ఆ స్పేస్ తీసుకొని రెంట్కి అక్కడ కొన్ని మిషన్స్ పెట్టి ఇండివిజువల్ టైలర్స్ 2 పెట్టుకొని దగ్గర కుట్టిస్తున్నాను అది నేను, ఆ స్టైల్స్ అన్నవి. సో దీపక్తో మీకు పని బాగా క్లోజ్గా జరగాలి, ఈజీగా జరగాలి అంటే దీపక్ని ఫస్ట్ స్టిమ్యులేట్ చేయాలి. సో అరౌండ్ 1.5 year పట్టింది రియలైజ్ ఆ క్లారిటీలోకి రావడానికి. ప్రతిదీ వాడే బటన్ కాడ నుంచి పెరల్ బటన్స్ యూజ్ చేస్తున్నాం, సో కోకోనట్ షెల్ బటన్స్ యూజ్ చేస్తున్నాం. అంటే మోడల్కి మార్చేస్తున్నాం అది కంప్లీట్గా. అంటే అది ప్రొడక్ట్ అంటే ఇంకా సూపర్ ప్రొడక్ట్, అది చాలా బాగుంది ప్రొడక్ట్ అన్నట్టుగా దాన్ని తయారు చేస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తాం అది. సో ఆల్రెడీ ఇండివిజువల్ టైలర్స్ని పెట్టించి చాలా కేర్ఫుల్గా మనకి చెప్తారు, క్రాఫ్ట్మెన్షిప్ అంటారు, అది ఈ బ్రాండ్లో కనపడుతుంది మీకు. ఇంట్రెస్టింగ్. ప్రతిదీ ఎవ్రీ మోడల్ 30 pieces మించి ఉండదు. ఈ స్టైల్ 30 pieces ఉంటుంది. దానికి క్యూబన్ కాలర్లో డిఫరెంట్ క్యూబన్ కాలర్ ఉందా 30 pieces ఉంటుంది. సో వేరే క్యాప్ స్టైల్ ఉందా 30 pieces ఉంటుంది. 30 pieces కూడా ఇండివిజువల్ టైలర్ చేత హైలీ క్రాఫ్ట్ చేయించి నీట్గా చేపిస్తాను. అతని గురించే నేను సెపరేట్ యూనిట్ ఓపెన్ చేసింది కింద, చిన్నది, పెద్ద యూనిట్ అని కూడా దాన్ని, చిన్న స్పేస్, 2 హైలీ స్కిల్డ్ ఇండివిజువల్ టైలర్స్ని పెట్టుకొని నీట్గా చేపిస్తున్నాను దాన్ని. బికాజ్ ఆ బ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు అతనిలో ఆ ప్యాషన్ వచ్చింది. అందుకే 1.5 year తర్వాత స్టార్ట్ చేసాం దాన్ని. ఈ 1.5 year గ్యాప్ లేదు. ఈ 1.5 yearలో మేము ఫ్రెండ్స్ అయిపోయాం. ఈ 1.5 yearలో నేను హైదరాబాద్ బేస్డ్ అది కూడా, హైదరాబాద్ బేస్డే అతను కూడా. సో నేను హైదరాబాద్ వస్తూ ఉన్నాను, మాట్లాడుకుంటున్నాం, మంచిగానే జరుగుతుంది అంతా కూడా. సో అలా జరుగుతుందన్నమాట. సో అలా కొన్ని అనిపిస్తుంటుంది బ్రో, కొన్ని బ్రాండ్స్కి అనిపిస్తుంటుంది. కానీ ఖర్చు అయింది డెఫినెట్గా, అవ్వలేదని చెప్పను, ఖర్చు అయింది, అతనికి ఎక్కువే ఖర్చు అయింది. బట్ ఏంటి అంటే ఆ ఖర్చుకి డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. ఈ కొత్తగా నీ దగ్గరికి వచ్చే 4-5 ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారు? ఇన్ఫ్లుయెన్స్ ఎవరు రారు బ్రో. ఎందుకు రారు? బేసిక్గా నా దగ్గరికి రారు ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇంటర్నల్గా చాలా కన్వర్జేషన్ ఉంటుంది మాకు, కానీ బయటికి రాదు. ఎందుకంటే ఏం కన్వర్జేషన్ ఉంటుంది? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వాళ్ళ బ్రాండ్స్ లాంచ్ చేయడం చూస్తున్నాం మేము మార్కెట్లో. నువ్వేమో మార్కెట్లో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కొడితే దీపక్ తప్ప ఒక లెవెల్లో ఊపుతున్నావు నువ్వు. వై ఆర్ దే నాట్ కమింగ్ టు యూ? ఎందుకంటే కాంటెంట్ రాదు కదా బ్రో, ఇన్ఫర్మేషన్ రాదు కదా. ఇప్పుడు ఏముంది, సింపుల్గా
ఇప్పుడు నేను కష్టపడ్డాను చూపించుకోలేవు. చూపించుకోలేదు. ఎందుకంటే నా దగ్గర వచ్చారంటే పని పెద్ద ఉండదు వాళ్ళకి. వాళ్ళు వచ్చారంటే ఎవ్రీథింగ్ నేను చెప్పేస్తాను, ఎవ్రీథింగ్ అయిపోతే ఒక ట్రాక్లో పెట్టేస్తాను. సో మరి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నష్టపోయా అన్న ఒక వీడియో కావాలి కదా, నేను ఇక్కడికి వెళ్ళి స్టోరీ కావాలి, మోసపోయా అన్న ఒక వీడియో కావాలి కదా, ఇన్ని కష్టాలు పడ్డా అన్న ఒక వీడియో కావాలి కదా, సో ఇక్కడికి వచ్చా అన్న ఒక వీడియో కావాలి కదా. డైరెక్ట్గా నా ఫేస్ చూపించి చెప్పారంటే అవి ఏమి ఉండవు వాళ్ళకి. అంటే ఆ లాస్ అన్నది కనపడదు వాళ్ళకి. లాస్ కనపడినప్పుడు హౌ దే కెన్ గ్రో ఆన్లైన్లో. సో కాబట్టి ఇంటర్నల్గా అందరూ మాట్లాడారు నాతో. మీరు చూస్తున్న 90% పెద్ద ఈ రోజుకి కూడా నాతో మాట్లాడతారు. కానీ ఏంటంటే ప్రొడక్షన్ వరకు నా దగ్గర ఉండదు. ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తున్నాను. జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ డిస్కషన్ ఉంటుంది. అది వాళ్ళు కూడా నాతో ఓపెన్గా చెప్తారు, ఇలా ఉంటుంది కదా బ్రో, మరి మనకి ఇన్ఫర్మేషన్ రాకపోతే రీచ్ ఉండదు. సో రీచ్ లేకపోతే నేనేం చేయలేను దాన్ని. సో ఓపెన్గానే ఉంటుంది. సో నేను అగ్రీ చేస్తాను. అది ఈ కాన్వర్జేషన్స్లో వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? బ్రాండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ని నమ్ముకొని బ్రాండ్ స్టార్ట్ చేయడమే పెద్ద మిస్టేక్ ఎప్పుడైనా సరే. సింపుల్, ఇప్పుడు మీకు ఒక 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు బ్రో. సో మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు, ఒక 10 మంది కొన్నారు, మళ్ళీ లాంచ్ చేశారు, మళ్ళీ 10 మంది కొంటారు రెండోసారి. ఎందుకు అన్నిసార్లు ఎందుకు కొనేస్తారు? వాళ్ళు కొనరు కదా, వాళ్ళకి 100 బ్రాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ స్కేల్ చేయడం అన్నది మనం ముందు ఆలోచించుకొని బ్రాండ్ స్టార్ట్ చేయాలి. నాకు ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను స్టార్ట్ చేస్తానంటే కొంతవరకు కొంటారు, ఎంతవరకు స్కేల్ అవుతుంది అది అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది బ్రో. ఇంతకుముందు ఏంటంటే టాటాయిస్ ఒకటి, ర్యాబిట్ ఒక స్టోరీ ఉంటుంది. అదేంటి టాటాయిస్ ఏంటి, మనకు స్లోగా వెళ్తుంది, కన్సిస్టెంట్గా వెళ్తుంది, విన్ అవుతుంది. ప్రెసెంట్ వర్కౌట్ అవ్వదు. అది ఫాస్ట్గా వెళ్ళాలి, కన్సిస్టెంట్గా వెళ్ళాలి. ఈరోజు ఒక 10 షర్ట్లు అమ్మాయినంటే రేపు 11, ఎల్లుండో 13, ఎల్లుండో అలా అమ్మితే అవ్వదు. ఈరోజు 10 అమ్మితే రేపు 20 అమ్మాలి, ఎల్లుండి 30, తర్వాత 50, తర్వాత 100. ఈ రేంజ్లో స్కేల్ అయితేనే ప్రెసెంట్ బ్రాండ్స్ క్లిక్ అవుతుంది. అంతే కదా అంతంత ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకు ప్రతి స్టార్టప్, ప్రతి బ్రాండ్ అంతంత ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు తీసుకుంటుందంటే వాళ్ళకి అర్థమైంది. స్లోగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా నేను వెళ్ళే గ్యాప్లో ఇంకో 100 మంది దూకేస్తారు ముందరికి. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి, ఇమీడియట్గా స్టోర్స్ ఓపెన్ చేయాలి, ఫుల్ లెవెల్లో స్కేల్ చేయాలి, జనాల్లో ఇదంటే నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అంటే ఈ బ్రాండ్ అని తెలియాలన్న దానికి వాళ్ళంతలా వెళ్తున్నారు. సో టాటాయిస్ ఆ ఓల్డ్ స్టోరీస్ అని వర్కౌట్ అవ్వవు ఇంకా. సో ఫాస్ట్గా వెళ్ళాలి, కన్సిస్టెంట్గా వెళ్ళాలి. సో ఈ రెండు వెళ్తేనే ప్రజెంట్ మార్కెట్స్, అందుకే అంతంత ఇన్వెస్ట్మెంట్స్ కదా. ప్రతి స్టార్ట్అప్ కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటున్నాయి. సో దిస్ ఇస్ ద రీజన్ స్కేలింగ్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏంటంటే నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కొనేస్తారు అంటే కనుక అది 100% కరెక్ట్ కాదు. అది కొంతవరకు కొంటారు మిమ్మల్ని నమ్మి, ఎంతవరకు కొంటారు అలా అని. సో ఆ స్కేలబిలిటీ మీద మనం ప్లాన్ చేసుకొని ఆ డిఫరెన్షియేషన్ పాయింట్ మనం క్రియేట్ చేసుకోగలిగితేనే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే స్టార్ట్ చేయాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. ఇనీషియల్గా టెస్టింగ్ అయిపోద్ది ప్రోడక్ట్ ఈజీగా, డిస్ట్రిబ్యూషన్ కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మంచిగా టెస్టింగ్ అయిపోద్ది, ఇనీషియల్ సేల్స్ వచ్చేస్తుంది, ఈవెన్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. కానీ స్కేల్ చేయాలంటే మాత్రం దే నీడ్ టు వర్క్ ఆన్ దట్ ప్రోడక్ట్. 3,000 రూపాయలు షర్ట్ కొంటుంటే ఒక ఎండ్ కస్టమర్ మ్యానుఫ్యాక్చరర్ రన్ చేస్తున్నాడా, రిటైలర్ రన్ చేస్తున్నాడా, బ్రాండ్ ఓనర్ రన్ చేస్తున్నాడా? హూ ఇస్ ఎర్నింగ్ ద బిగ్గెస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ? బేసికలీ ప్రెసెంట్ ఏమైపోయిందంటే బ్రో, ఓపెన్ అయిపోయింది, సోర్స్లు అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మీరు ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇంతకుముందు ఎలా ఉండేదంటే మధ్యలో బ్రోకర్స్ ఉండేవాళ్ళు, వీళ్ళ మాట్లాడుకుంటే బ్రోకర్ చేయించేవాడు. సో ఫాస్ట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇతను నుంచి అతని ప్రైస్, అతని మార్జిన్. ఇప్పుడు ఏమైందంటే ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నా పేరు వచ్చేస్తుంది కదా అక్కడ. సో డైరెక్ట్గా మళ్ళీ బ్రోకర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, నా దగ్గరికి వస్తారు. సింపుల్గా బ్రేక్ డౌన్ చేయాలంటే కనుక ఒక షర్ట్ నాకు మంచి క్వాలిటీది ఒక 450 పడింది అనుకోండి బ్రో, లేదా 400 పడింది అనుకోండి, నేను ఒక 5 to 6% మార్జిన్ వేసుకుంటా. అంటే ఒక 25 రూపీస్ అనుకోండి, 30 రూపీస్ అనుకోండి, సో 430. సో బ్రాండ్ ఇంకా ఎండ్ కస్టమర్ ఏ ప్రైస్ సెల్ చేస్తారు అంటే కనుక డైరెక్ట్ కస్టమర్కి బ్రాండ్ ఏ ప్రైస్ సెల్ చేస్తారంటే కనుక 2,500 అనుకోండి ఎగ్జాంపుల్గా. అంటే ఇక్కడ డైరెక్ట్గా 450 వచ్చింది 2,500 అమ్మేశాడంటే ప్రాఫిటే కాదు, మధ్యలో చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు లాజిస్టిక్స్ అనుకోండి, అతని ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి ఒక 450 అనుకోండి. సో మార్కెటింగ్ 300 అవ్వకుండా ఉండిద్దా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో? కాంపిటీషన్లో 300 అవ్వకుండా ఉండిద్దా? సో ఏముంది అక్కడ 4 నుంచి 5, 6, 7 అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ వాళ్ళకి లాజిస్టిక్స్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక 150 అనుకోండి. సో ఏముంది అక్కడ 4, 5, 6, 7, 8, 850, 900 అయింది అనుకోండి. సో ఇక్కడ వాళ్ళకి ఈ డెడ్ స్టాక్ క్లియరెన్స్ ఉంటాయి. ఇప్పుడు షర్ట్స్లో మనకి ఎస్, ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL చేస్తాం. ఎమ్, ఎల్, ఎక్స్ఎల్ అయిపోయినాయి. సో రిమైనింగ్ సైజులు మిగిలిపోయినాయి. ఏం చేస్తాడు, మిగిలిపోయిన సైజులు డెడ్ స్టాకే కదా. అంటే ఆ అమౌంట్ కూడా డెఫినెట్గా ఎప్పటికన్నా సెల్ అవుతుంది, అది ఎప్పుడుగో పోద్ది, కానీ ముందు రొటేషన్ అవ్వాలి కదా మనకి. సో కాబట్టి ఆ ప్రైసింగ్ కూడా కొంచెం మనం ఇందులో యాడ్ చేసుకుంటారు బ్రాండ్స్. సో బ్రాండ్ చేసుకొని బ్రాండ్కి వాల్యూ ఎక్కువ ఉందంటే కనుక దే కెన్ గెట్ ప్రాఫిట్స్. కొత్త బ్రాండ్ అంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ అయిపోతారు ఈ ప్రైజింగ్ సిచ్యువేషన్స్లో.
సో ఈ డెడ్ స్టాక్ ఎలా క్లియర్ చేస్తారు బేసిక్గా? బేసికలీ ఇప్పుడు డెడ్ స్టాక్ అన్నది ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకున్నారు అనుకోండి, సో క్లియరెన్స్ సేల్ పెట్టేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవరికి తెలియదు ఏంటంటే మార్కెట్లో కొంతమంది ఒరిజినల్ పీస్లు అమ్ముతుంటారు. వీడియోస్లో చూస్తుంటారు మీరు, అరే ఇది టీషర్ట్ ఒరిజినల్ టీషర్ట్, ఇది ఫేక్ అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 ఇస్తానంటారు. నేను చూసా కొన్ని వీడియోస్ అలాంటివి. అంటే అక్కడ ఎందుకు అది ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే నిజంగా ఒరిజినల్ అది. కొంత అంటే అందరూ అని చెప్పలే నేను, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఒరిజినల్ అంటే కనుక ఈ ఎజియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎజియో ఏం చేస్తుంది, ఎజియోలో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్లో కొన్ని టెన్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ మూమెంట్లో డెడ్ స్టాక్ ఉంటుంది. రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా కూడా ఒక లాట్లా క్రియేట్ చేస్తారు. లాట్ ప్రైస్ వచ్చి 1 CR 2 CR పెట్టేస్తారు సంథింగ్. ఇక్కడ ఏమైంది, ఎవరైనా కొనుక్కోవచ్చు దాన్ని, మీరైనా కొనుక్కోవచ్చు. మీ దగ్గర 1 CR ఉంది, 50 lakh ఉంది, 80 lakh ఉంది. సింపుల్గా మీరు వాళ్ళు ఎప్పుడైతే లాట్ పెడుతున్నారో మీరు తెలుసుకున్నారంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనేస్తే కనుక ఒక షర్ట్ వాళ్ళ మార్కెట్లో 1500కి 1600కి అమ్మింది మీకు ₹50కి 80కి ₹100 వచ్చేస్తుంది షర్ట్ లాట్లో. కానీ ఒక మైనస్ ఏంటంటే మీకు ఆ లాట్లో ఏం వస్తుంది అన్న విషయం మీకు తెలియదు క్లియర్గా. సర్ప్రైజ్ ప్యాకేజ్ దాంతో పాటు షర్ట్లు ఉన్నాయని తెలుస్తుంది, షర్ట్లే ఉండవు, షర్ట్లు ఉంటాయి, షూలు ఉంటాయి, అన్ని కలిపేసి ఉంటాయి. కానీ ఏ మోడల్ ఎంత క్వాంటిటీ ఉంది, సైజులు ఉన్నాయా లేవో ఇవేం తెలియదు. కానీ ఇట్స్ ఎ లాట్. నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఫ్యాషన్ అన్నది ట్రెండ్ బేస్ మీద ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఇచ్చిన ట్రెండ్ అది బయట డెడ్ స్టాక్ క్లియర్ అవ్వలేదు అంటే దాని బేసిక్గా ట్రెండ్ అయిపోయింది, ఆర్ లైక్ కొనుక్కోలేదు ఆ ట్రెండ్. అప్పుడు అది ఎవరికి కొనుక్కొని వాడు మళ్ళీ అమ్మితే హౌ విల్ ఈవెన్ సెల్ ట్రెండ్? చెప్తున్నా చూడండి, సింపుల్ పాయింట్ బ్రో. ఇప్పుడు నేను చెప్పాను మీకు లాట్ అని చెప్పాను. ఒక 1 CR పెట్టి లాట్ కొన్నారు మీరు. అందులో ఎన్నో షర్ట్స్ ఉన్నాయి, ఎన్నో ప్యాంట్స్ ఉన్నాయి, ఎన్నో షూస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. సో మీకు ఎంతకు వస్తుంది అక్కడ షర్ట్? ₹80, ₹90, ₹60, ₹50. సో దాన్ని మీరు తక్కువ నార్మల్ ఒక స్టోర్ లాగా మీరు ఒక 20 స్టోర్లకి సప్లై చేయలేరా? ఎంత ₹70 వచ్చింది, కనీసం 200కి మీరు ఇవ్వలేరా? ఇదంతా Tier 2 సిటీస్కి వెళ్తుందా? ఒరిజినల్ ఏది బ్రో? నువ్వు చెప్పిన స్టాక్ అంతా Tier 2 సిటీస్కి వెళ్తుంది. 1 కూడా వెళ్తుంది. 1లో ఎక్కడికి వెళ్తుంది? Tier 1 కూడా వెళ్తుంది బ్రో. హైదరాబాద్లో కూడా చాలా దిక్కులు ఉన్నాయి, బెంగళూరులో చాలా దిక్కులు ఉన్నాయి. సో దాన్నే సర్ప్లస్ అని రకరకాల పేర్లతో అమ్మేస్తారు. దాన్ని ఒరిజినల్ ఓజీస్ అంటారు కంప్లీట్గా వాటిని. ఎర్రగడ్డలో ఒక స్ట్రీట్ ఉంటుంది అన్నమాట, రైట్ ఆపోజిట్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. ఆ స్ట్రీట్లో ఏంటంటే ₹80కి ₹90కి షర్ట్లు అమ్మేస్తారు. అది ఈ బ్యాచేనా? బేసికల్ లేదు, అది వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే సెకండ్ హ్యాండ్. ఇదంతా కూడా మీరు చెప్పిన ఎర్రగడ్డ మార్కెట్ అన్నది, ఎర్రగడ్డ మార్కెట్ అయినా సరే, బెంగళూరు చిక్పేట మార్కెట్ అయినా సరే, ఇది సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే నేను చెప్పింది వేరు. నేను చెప్పింది ఎలా ఉంటుందంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నా సరే వాళ్ళు తక్కువ ప్రైస్ అమ్మరు. ఎందుకంటే అంత పెద్ద లాట్లో వాళ్ళు తక్కువగా అమ్మేసి మిగిలిపోయిన స్టాక్ ఏం చేస్తారు వాళ్ళు? సో ఒరిజినల్ ₹1000 ఉందంటే వీడు 400కి అమ్ముతాడేమో, అంతే, అంతకుమించి తగ్గించి అమ్మరు వీళ్ళు. పడింది తక్కువ, ఒరిజినలే అది ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు, దాన్ని తగ్గించి అమ్ముతారు అంతే. మీరు చెప్పింది సెకండ్ హ్యాండ్. ఇదేంటిది? దీని స్టోరీ థ్రిఫ్టింగ్ అంటారు, విన్నారా మీరు? థ్రిఫ్ట్ అంటారు. సో అంటే మీకు ఐడియా ఉందా? థ్రిఫ్ట్ స్టోర్స్. సో అంటే ఎవరో వాడేసింది, సో ఎవరో ఉతికేసి ఎవరికి అమ్మేస్తే వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. ఇది జనరల్గా థ్రిఫ్టింగ్ అంటారు. సో దీనివల్ల ఏమైందంటే మీకు, నేను చాలా ఒక వీడియో కూడా చేశాను ఇన్స్టాలో. ఒకసారి నేను చిక్పేట మార్కెట్కి కావాలని వెళ్ళి ప్యాంట్లు కొనుక్కొచ్చా. నాకు ప్యాంటు పడింది ఏంటంటే ₹80 పడింది, జీన్స్. సో నేనేం చేస్తాను, లైవ్లో చూపించాను. సీల్ అలా ముందు వీడియోలోనే ఓపెన్ చేసి ప్యాంటు ఓపెన్ చేసి చూపించా. ఏదో డెనిమ్ సంథింగ్ ఏదో బ్రాండ్ పేరు ఉంది. ఓపెన్ చేసి లోపల లేబుల్ చూపిస్తే లేబుల్ షేడ్ అయిపోయి జారా అని రాసి ఉంది దాని మీద. షేడ్ అయిపోయి జారా అంటే జారా ప్యాంట్ అది ఎవరో వాడేసి ఏదో అయితే దానికి డై చేసి దాన్ని క్లీన్ చేసి వీళ్ళు ఇంకొక లేబుల్ కొత్తదాన్ని అమ్మడానికి లేబుల్ అతికిచ్చి దాన్ని ప్యాక్ చేసి మొత్తం అంతా కూడా దానిపైన ఆ బ్రాండ్ కనపడుతుంటుంది. మనం ఏమనుకుంటాం, ఓకే ఇది బ్రాండ్ ఏమో, ఇది అన్ని లేబుల్స్ ఉన్నాయి నీట్గా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే ఏమైంది, ఒకే బ్రాండ్ రాదు కదా, రకరకాల బ్రాండ్స్ వస్తాయి. కానీ ఒకే బ్రాండ్ లేబుల్ బయట కనపడుతుంది ప్యాకింగ్లో. సీల్ ఓపెన్ చేసి చూడండి కదా, నీట్గా ఫోల్డ్ చేసేసి అంత ప్యాకెట్లో బ్రాండ్స్ అన్ని కనపడుతున్నాయి. నేను ఓపెన్ చేసి బ్రాండ్ అంతా కొత్తదే, లోపల ఓపెన్ చేస్తే ఆ ప్రింట్ పోదు కదా, జారా ప్రింట్. సో షేడ్ అయిపోయి నీట్గా లైట్ వేసి కనపడితే జారా అని రాసింది అక్కడ. మరి అది దాని అర్థం. సో సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఏమైంది బ్రో, ఇప్పుడు ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద అందరం చెప్పను, బట్ కొంతమంది జరిగింది ఇలాగా. సో కొంతమంది ఆటోలు వేసుకొస్తారు ఇంటికి, ఆటోలు వేసుకొచ్చి ఇలాగ అన్నదాశ్రమం నుంచి వచ్చామండి, ఇలా మాకు బట్టలు కావాలి పిల్లలకి, అది ఉన్నారు ఇది ఉందా. మనం ఏం చేస్తాం, మంచితనం ఎక్కువ, మనం ఏం చేస్తామంటే అమ్మ మొత్తం పాత బట్టలన్నీ గెంటేసి మొత్తం జీన్స్ డైలీ మొత్తం అంతా గెంటేస్తాం. అందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి. వీళ్ళేం చేస్తారు, కేజీలు అమ్మేస్తారు బయట. కేజీలు అమ్మేస్తే ఏం చేస్తారు, ఆ కేజీలు అమ్మేసిందే మీరు చెప్పిన ఈ మార్కెట్లో కానీ ఈ మార్కెట్లో కానీ దానికి ఇంకో ₹40-50 వేసుకొని ప్రైస్ వేసుకొని ₹100 ప్రైస్ వేసుకొని దాని మీద గెంటేస్తారు. అది సెకండ్ హ్యాండిల్. అది పట్ల వలన భయం వేస్తుంది. బట్ ఉంటారు, అంటే జెన్యూన్ ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే బ్రో, ఈ ఆటోలకి వాళ్ళకి ఇచ్చేప్పుడు నిజంగా ఇవ్వాలనిపిస్తే ట్రస్ట్కి ఇచ్చేస్తే మంచి ఆప్షన్ కదా. అక్కడ పిల్లలు ఉంటారు, కనబడుతుంటారు, వాడుకోవచ్చు. సో మీకు మంచిగా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది.
సో ఆర్డర్లు ఇచ్చుకుంటే అది మళ్ళీ తిరిగి ఇలాగ వస్తుంది. ఈడిచ్చింది మళ్ళీ ఈడే అనుకుంటారు తర్వాత. ఆ టైప్లో ఉంటుంది మార్కెట్ అన్నది. మీరు చెప్పింది సెకండ్ హ్యాండిల్, నేను చెప్పింది లాట్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. డబ్బులు చేసుకోవడం 100 రకాలంటే ఇక్కడ అర్థం అవుతుంది. ఉత్తినే పట్టుకెళ్ళిపోయి కూడా డబ్బులు చేసుకోవచ్చు, మీరు ఇస్తారు కాబట్టి ఉత్తినే. ఈ ఫౌండర్స్ని, బ్రాండ్ ఓనర్స్ని మేనేజ్ చేయడం ఈజీయా, లేకపోతే నీ ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం ఈజీయా? వర్కర్స్ని మేనేజ్ చేయడమే కష్టం. ఫౌండర్స్ వింటారు, ఎందుకంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి. వర్కర్స్కి ఏంటంటే మాట వినరు బ్రో కరెక్ట్గా. స్టిచ్చింగ్ అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సింపుల్ బ్రో, ఇప్పుడు నేను ఎస్పీ చెప్పాను మీకు, సో 18 స్టిచెస్ అని చెప్పాం, లేదా అది ఎక్స్పోర్ట్. అది మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే 15 యూస్ చేస్తాం జనరల్గా బ్రాండ్స్కి, 14-15 అనుకోండి. సో మనం ఏం చేస్తాం, 14-15 యూస్ చేసినప్పుడు అంతా బాగానే జరిగిద్ది. వర్కర్ ఒకసారి ఏం చేస్తారంటే ఆ మిషన్లో తగ్గించేస్తారు ఎస్పీ. ఎందుకు తగ్గిస్తారంటే స్టిచ్చెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో టైం పట్టింది షర్ట్ కొట్టడానికి, తక్కువ ఉన్నాయో జరజరని వెళ్ళిపోతుంటుంది అనమాట. ఈ వర్కర్స్కి ఎంత చెప్పినా సరే ఒక్కొక్క సర్టెన్ టైంలో ఏం చేస్తారంటే ఆ స్టిచ్చింగ్ తగ్గించి కుట్టేసి కలిపేస్తుంటారు. ఇక్కడ మనకేం జరిగింది, ఎవరు చేసాడో తెలియదు ఫస్ట్ అది. ఎందుకంటే ఒక బ్లాక్ కలర్ షర్ట్ మేము 2000 పీస్ చేసినప్పుడు ఒకటే చేయడు కదా 2000 పీస్, ఎంతోమంది చేస్తారు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సూపర్వైజర్లు తిరుగుతూనే ఉంటారు ఇప్పటికప్పుడు, అయినా సరే మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో వీళ్ళ మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఏముంది, వాళ్ళకి డిమాండ్ ఎక్కువ బ్రో. బెంగళూరులో ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. నేను ఏదో ఒక మాట అన్నాను అనుకోండి, నెక్స్ట్ మినిట్ కనపడ్డం, ఆ పని అక్కడ ఆపేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక వర్కర్ ఉన్నాడు అనమాట, సూపర్వైజర్. అతను యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్ మోస్తున్నాడు, కింద నుంచి పైకి తెస్తున్నాడు ఫ్యాబ్రిక్స్ అన్నది. సో తెస్తుంటే ఏమైంది, వర్కర్ అరిచాడు, మన సూపర్వైజర్ అరిచాడు అతని మీద, సరిగ్గా తేలవా కింద రాచిపోతుంది చూడలేవు అంటే, అతను చేసాడు అది అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ లోడు కిందే పెట్టేసి నీ దగ్గర కన్నడలో మాట్లాడి వెళ్ళిపోయాడు అతను. అంటే అంతలా ఉంటుంది. మేము షాకు, అది ఎవడరా మోసేది, ఇప్పుడు కిందేం లారీ ఉంది, మొత్తం స్టాక్ తెచ్చేశారు, వీళ్ళేమో మోస్తున్నారు, ఈడేమో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేది. అంటే వర్కర్స్ని మేనేజ్ చేయడం అన్నది అంత డిఫికల్ట్ బ్రో. అంటిల్ వాళ్ళకి డిమాండ్ లేదు అన్నప్పుడు వాళ్ళు మాట వింటారు తప్ప, మాకు చాలా డిమాండ్ ఉంది నీది కాకపోతే 100 ఉన్నాయి అన్నప్పుడు ఎవ్వడి మాట విండు. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకి ఎంత నీట్గా కేర్ చేసి, వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే మనమే అది భరించుకొని ఆ లాస్ మనం తీసుకొని చేయరావో పర్లేదు అంటే మాట్లాడితేనే వర్కౌట్ అయితే తప్ప, ఏ మాత్రం నువ్వు అది నువ్వు ఇది అంటే ఏమో కొడతాడు, సగం కొడతాడు వెళ్ళిపోతాడు, మిగతా సగం ఎవరు కొడతారు అప్పుడు? మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఎవడొకడు. ఇన్నంటే బ్రో నాకు ఎప్పుడు కూడా ఒక ఫౌండర్ని మేనేజ్ చేయడం కానీ, ఎవరిని మేనేజ్ చేయడం కానీ, నా ఇంటర్నల్ టీమ్ని మేనేజ్ చేయడం ఎప్పుడు 0% స్ట్రెస్ తీసుకున్నా. అంటే అది తీసుకోలేదు ఎప్పుడు కూడా. వర్కర్స్ని మేనేజ్ చేయడం మొత్తం అక్కడ ఉండేది మైండ్. నువ్వు చెప్పే స్ట్రగ్లింగ్ ఎట్లుందంటే ఫుడ్ ఇండస్ట్రీలో సేమ్ స్ట్రగుల్ నువ్వు చెప్పిన వెరీ సింపుల్. అప్పటికప్పుడు నాకు చాలా మంది చెప్తుంటారు కదా, అరే మాస్టర్ని మెయింటైన్ చేయడానికి మా తలప్రాణం తోక్కొస్తుంది. హైలైట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో రెస్టారెంట్ పెట్టానని, ఇదే ప్రాబ్లం. చేస్తే మధ్యలో వెళ్ళిపోయాడు. ఆ చేస్తాడు అంతా బాగానే ఉంది, ఏదో మాట అన్నారంటే వర్కర్ ఏదో అన్నారంటే సంథింగ్, వస్తానని చెప్పి వెళ్ళాడు, రాలేదు మళ్ళీ. ఇంకా అయిపోయి అప్పుడు క్లోజ్ చేసాం, పెట్టిందంతా వేస్ట్ అయిపోయింది, ఓపిక పోయింది బ్రో. అప్పుడు ఇంకా మళ్ళీ కొత్తోడిని తెద్దామన్నాం, అప్పుడు నాకు అంత ఓపిక లేదు, అప్పుడు వదిలేసాం. దిగి మళ్ళీ అందుకు దిగాం అంటే. సో ఈ బ్రాండ్స్ సస్టైనబిలిటీ, ఆర్గానిక్ అంటున్నారు కదా, ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్? సింపుల్గా మీకు నేను ఒక కాటన్ షర్ట్ ఇస్తాను, నార్మల్ కాటన్, ఒక ఆర్గానిక్ ఇస్తాను, మీరు డిఫరెన్స్ చెప్పలేరు. నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను రేపు నుంచి ప్రీమియం షర్ట్కి నార్మల్గా డిఫరెన్స్ చెప్పలేకపోతాను, భయం వేస్తుంది నాకు. సో కాటన్కి, ఆర్గానిక్ కాటన్కి యూ కాంట్ సే డిఫరెన్స్. చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకు డిఫరెన్స్ చెప్పలేవు అంటే కనుక రెండు ఒకటే బ్రో. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఆర్గానిక్ ఎలా వచ్చిందంటే కనుక, ఎప్పుడైతే ఈ పత్తి పండిస్తారో పండించేటప్పుడు ఆ కెమికల్స్ ఏం ఫరక్ పడుతుంది దానివల్ల చెప్తా. తప్ప అంటే కొంత లైట్ సాఫ్ట్ ఉంటుంది. ఓకే, అది పెద్ద డిఫరెన్స్ తెలియదు. అంటే పట్టుకొని చెప్పేసి అంత డిఫరెన్స్ నేనే చెప్పలేను సరిగ్గా చూస్తే రెండు డిఫరెన్స్ అంటిల్ ఒక రిపోర్ట్స్ ఉంటాయి దానికి, ల్యాబ్ రిపోర్ట్స్, అవి వస్తే తప్ప డిఫరెన్స్ చెప్పలేము. కెమికల్స్ యూస్ అంటే సస్టైనబిలిటీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు ఆర్గానిక్ అని, ప్రైస్ ఎక్కువ. కానీ ఏంటంటే ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు ఏంటంటే కెమికల్స్ యూస్ చేయకుండా కొంచెం న్యాచురల్ వేలో ఆ కాటన్ పండించి న్యాచురల్ వేలో తీసుకొస్తారు, అంత సస్టైనబిలిటీగా తీసుకొస్తారు అంతా కూడా. రెండు ఒకటే, రెండు ఒకే మొక్క నుంచి వస్తుంది, బట్ ఎలా గ్రో అయింది అన్నది డిఫరెంట్, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే అంత డిఫరెన్స్ కాదు. సో పట్టుకొని చెప్పలో మార్కెట్లో 90% ఆర్గానిక్ అన్నది కూడా ఆర్గానిక్ కాదు. నువ్వు అన్నావు కదా చాలా మంది ఆర్గానిక్ అని చెప్పి ఆర్గానిక్ అమ్మట్లే అని చెప్పి, హౌ ఆర్ దే ఫేకింగ్ ఇట్? అందులో పెద్దగా చేయడానికి ఏం లేదు బ్రో. ఇప్పుడు ఏముంది, సింపుల్గా ఒక షర్ట్ ఇది ఆర్గానిక్ అని చెప్తారు, మీరు నమ్ముతారు. ఇందులో పెద్దగా గొప్పగా చేసేది ఏం లేదు అందులో. ఇప్పుడు నార్మల్ కాటన్కి దీనికి పెద్ద డిఫరెన్స్ మీరు కనిపెట్టలేనప్పుడు, సో రిపోర్ట్ చూడనంత వరకు కూడా మీరు ఏదైనా ఒకటి నమ్మేస్తారు కదా ఈజీగా.
సో చెప్తే చాలా అక్కడ అన్న ఇది ఆర్గానిక్ కాటన్ అన్న, దీని ప్రైస్ ఎక్కువ పెట్టి ఇది ఆర్గానిక్ అంటే మీరు నమ్ముతారు. కానీ అందులో ఎంత పర్సెంటేజ్ ఆర్గానిక్ ఉందన్నది కూడా ఎవరు అడగరు కదా. ఇప్పుడు నేను సింపుల్ బ్రో, ఇప్పుడు ఒక షర్ట్లో నేను ఒక 1% ఆర్గానిక్ కాటన్ మిక్స్ చేసి 99% రెగ్యులర్ కాటన్ మిక్స్ చేస్తే నేను అది ఆర్గానిక్ కాటన్ చెప్తాను. నేను ఎంత లీగల్గా నేను ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పట్లే, అది ఆర్గానిక్ కాటన్ షర్ట్ అని చెప్పా, అంటే అందులో ఆర్గానిక్ కాటన్ ఉందని చెప్పా, కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది అందులో అది ఎక్కడ మెన్షన్ చేయరు. అసలు మీరు చూడండి, ఏ షర్ట్ అయినా చూడండి, అక్కడ ఆర్గానిక్ కాటన్ అంటే ఆర్గానిక్ కాటన్ అని చెప్తారు తప్ప 100% ఒరిజినల్ ప్యూర్ ఆర్గానిక్ కాటన్ అని చెప్పరు. సో అలా ఫేక్. ఇప్పుడు నా కజిన్ ఒక అతను ఉన్నారు, అంటే కజిన్ అంటే తెలిసిన ఫ్రెండ్ లాగా. సో అతను బ్రాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగా ఆర్గానిక్ టైం అంటే కొంచెం డైరెక్ట్గా ఎవరైతే మనకి స్టార్టింగ్ పత్తిస్తారో కాటన్, సో వాళ్ళ దగ్గర నుంచి ఈ వీవింగ్ తర్వాత ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంతా కూడా అతను ఓన్గా చేద్దామని. సో ఎంటైర్ వాల్యూ చైన్ అతను చేతిలో పెట్టుకుందాం అంటే దగ్గరుండి చేసి దాన్ని ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాం, సో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యింది కదా అన్నట్టుగా చేస్తున్నారు ఇతను. కానీ ఎంతమంది చేస్తారు అలాగా? కొంతమందే కదా, చాలా రేర్ అది. సో చాలామంది డబ్బు చేసుకోవడంగా చూస్తారు దాన్ని. సో నిజంగా వాల్యూ ఇద్దాం, వాళ్ళ యూఎస్పీ నామకే యూఎస్పీ పేరు పర్పస్ కోసం ఇది. కానీ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్స్ కూడా అంతేలే బ్రో. కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టి ఇది ఆర్గానిక్ కాటన్ అంటే కొంటలే, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ పెట్టి ఇది ఆర్గానిక్ అంటే పెద్ద ఫరక్ ఏం పడదలే, కొంతే కదా అని చెప్పి కొంటున్నారు అంతే తప్ప నిజంగా ఒరిజినల్ ఇచ్చేస్తే ఎవడ కొనలేడు దాన్ని. ఆ ప్రైస్లకి దానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఒరిజినల్గా పట్టుకొస్తే? డబుల్ ఉంటుంది బ్రో, ఈజీగా డబుల్ ద కాస్ట్ ఉంటుంది ఈజీగా. సింపుల్ బ్రో, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఎక్కువ మంది చేశారనుకోండి దాన్ని, ఏమైద్ది? ఈజీ ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిద్ది. చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకు తక్కువ మంది చేస్తున్నారంటే ఫెర్టిలైజర్స్ వాడితేనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. మరి ఫెర్టిలైజర్స్ వాడుకుని న్యాచురల్గా చేయాలంటే ఎంత ప్రొడక్షన్ వస్తుంది? కరెక్ట్. సో రాదు. సో రానప్పుడు ఏమైంది? వాడుకుని ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఫుడ్ ఇండస్ట్రీ నీ ఇండస్ట్రీ వెరీ సిమిలర్ గా, రా మెటీరియల్ అదే కాబట్టి రా మెటీరియల్ పరంగా సేమ్ ఉంటుంది, వర్కర్స్ పరంగా సేమ్ ఉంటుంది. ఇది డిపెండ్ అది డిపెండ్ అండి. కొంచెం ఇందులో కొంచెం స్కోప్ ఎక్కువ ఉండేది అంతే. సో మరి ఫుడ్ ఇండస్ట్రీలో బాగా కాంపిటీషన్, అది తెలిసిన వరకు దీనికన్నా చాలా ఎక్కువ అది. సో అది డిఫరెంట్ థింగ్. అది నేను అది స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో దిగాను, అది ఇది ఒకటే. మళ్ళీ నాకు అక్కడ అదే ఇబ్బంది చెఫ్తో, ఇక్కడ వర్కర్తో అదే ఇబ్బంది, రెండు ఒకటే సిమిలర్గా. మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ తర్వాత అది. సో ఏంటంటే ఆర్గానిక్ కాటన్ ఇదంతా కూడా కాదు. కానీ బ్రో మీకు డిఫరెన్షియేషన్ పాయింట్ కావాలంటే యూ కెన్ ట్రై సుపీమా కాటన్. సుపీమా కాటన్ ఓకే, మీరు పట్టుకొని చెప్పేస్తారు డిఫరెన్స్. అది ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నార్మల్ టీషర్ట్ పక్కన పెట్టుకోండి, సుపీమా కాటన్ టీషర్ట్ పక్కన పెట్టుకోండి. ఇది మీరు పట్టుకుంటే మీకు లైట్గా రఫ్ అనిపిస్తుంది, నార్మల్ టీషర్ట్ కానీ నార్మల్ షర్ట్ కానీ సుపీమా ఫ్యాబ్రిక్తో. ఇది పట్టుకుంటే దూది, సేమ్ ఒక దూదిని పట్టుకున్నట్టు ఉంటుంది సుపీమా. అది మనకి యూఎస్ నుంచి వస్తుంది. సుపీమా తయారయ్యేదంతా కూడా యూఎస్, అమెరికా నుంచి వస్తుంది. యూఎస్ అన్నది అక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది యూఎస్. కానీ చాలా బాగుంటుంది బ్రో. ఈ ఈజిప్ట్ కాటన్ అంటారు కదా, గీజా ఈజిప్టియన్ కాటన్ గీజా, అది కూడా సాఫ్టే. బేసికల్లీ ఇది ఎంత సాఫ్ట్ ఉంటుందంటే స్టెపుల్ లెంత్ అంటాం మనం. అంటే మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను నేను, మనకి ఈ కాటన్ని ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేసామో ఒక ఫైబర్ వస్తుంది. జనరల్గా ఇంత ఉందనుకోండి ఫైబర్, అది ఎంత పొడుగుంటే అంత సాఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే కనుక చిన్న 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 పీసులు ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, అల్లి ఏమైతుంది, కొంచెం ఆ ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యింది ప్రతి చిన్న చిన్న స్పాట్స్లో. ఎప్పుడైతే స్టెపుల్ లెంత్ ఎక్కువ ఉందో ఇంత ఉంటుంది, మళ్ళీ ఇంత ఇంత. సో అప్పుడు ఏమైతే ఆ ఫ్రిక్షన్ తగ్గిద్ది కదా. సో పట్టుకున్నప్పుడు సాఫ్ట్నెస్ అనిపిస్తుంది. సో గీజా ఈజిప్ట్ నుంచి వస్తుంది, సుపీమా యూఎస్ నుంచి వస్తుంది. రెండు కూడా స్టెపుల్ లెంత్ ఎక్కువ ఉంటుంది, రెండు కూడా చాలా సాఫ్ట్. మీరు ఇందా చెప్పారు ఈ ఆర్గానిక్ కాటన్ అన్నారు, దీన్ని పట్టుకుని డిఫరెన్స్ తెలియదు. కానీ సుపీమా నార్మల్ కాటన్ పట్టుకుంటే 2 నిమిషాల్లో మీకు అనిపిస్తుంది ఇంకా సుపీమా తప్ప మీరు ఇంకేం వెయ్యను అనిపిస్తుంది అన్న ఫీల్ మీకు వస్తుంది. సుపీమా ఒక్కసారి ట్రై చేయండి. కాస్ట్ చాలా ఎక్కువ, దీనికి డబుల్ ఉండిద్ది డెఫినెట్గా. ఇది 500 ఉంటుంది, 1000 ఉంటుంది. ఇది 1000 ఉంటుంది, 2000 ఉంటుంది. కానీ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ సుపీమా. నీ ఇండస్ట్రీలో చూసిన మోస్ట్ డర్టీయెస్ట్ థింగ్ ఏంటి? డర్టీయెస్ట్ థింగ్ నేను చూసిందే కాదు, మీరు చూస్తుంటారు. 1000కి 10, 1000కి 20 షర్ట్స్. అంటే 1000కి 10 షర్ట్లు, 1000కి 20 షర్ట్లు అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, కుట్టే డబ్బులు రావట్లేదు కదా అక్కడ. ఎలా, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? సో సింపుల్గా బ్రేక్ డౌన్ చేస్తాయి బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండిల్ మార్కెట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, థ్రిఫ్టింగ్. సో ఏదైతే సెకండ్ హ్యాండిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అదే థ్రిఫ్టింగ్లోకి వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైతే డ్యామేజ్డ్ షర్ట్స్, ఏదైతే ఇది మార్కెట్లోకి పంపించకూడదు, పంపిస్తే ప్రాబ్లం అయ్యిద్ది. అది మేబీ హెల్త్కి ప్రాబ్లం అవ్వచ్చు. ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెమికల్స్లో డిప్ అయిపోయింది బ్రో షర్ట్స్ అన్న అనుకోండి, కెమికల్స్ స్పాయిల్స్ అయినాయి దాని మీద. సో అదంతా హెల్తీగా లేదు ఫ్యాబ్రిక్ అన్నది, అది వాడకూడదు. అది వేస్ట్ చేసుకోరు కదా, దాన్ని వేస్ట్ చేసుకుంటారు, అమ్ముతారు మరి దాన్ని డెఫినెట్గా. ఎంతో కొంత గింటేస్తారు కదా, అది అంత హారం అవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత హామ్ అది. సో అవి నెక్స్ట్ వాడేషన్ షర్ట్లని దాన్ని మళ్ళీ కొత్త కనపడాలంటే ఏం చేయాలి, దాన్ని మళ్ళీ ఫేక్
తక్కువ, చాలా చీప్. ఎందుకంటే అది కొన్నదే తక్కువ రేటుకి, అది క్వాలిటీ వేస్తే ఇంకేముంటుంది అందులో, దానికి ఎండ్ ఆఫ్ ద పాయింట్ లేదు కదా దానికి. దాని మళ్ళీ చీప్ డైస్తో మళ్ళీ దాన్ని ముంచేసి ఆరబెట్టేసి కొత్త జీన్స్ ప్యాంట్ లాగా దాన్ని అమ్మేయాలి. దానివల్ల ఏమైంది, ఎప్పుడైతే మనం సన్లోకి వెళ్ళామో ఆ యూవీ రేస్ ఎప్పుడైతే దాని మీద పడ్డాయో ఆ మాలిక్యూల్స్ బ్రేక్ అవుతాయి. జనరల్గా డై అంటేనే అలా ఉంటుంది మనకి, డై అనేది ర్యాషెస్ అవన్నీ. ఎప్పుడైతే మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యాయో అది వదిలేస్తుంది, ఆ పట్టు వదిలేస్తుంది ఫ్యాబ్రిక్ని. అది ఎక్కడికి వెళ్తుంది, స్కిన్ మీదకి వెళ్తుంది, ఆటోమేటిక్ స్కిన్ మీదకి వెళ్తుంది. ఎందుకు టైట్ జీన్స్ వేస్తాం మనం వేసేదే టైట్ జనరల్గా. సో అది ఎండలోకి వెళ్ళిన తర్వాత యూవీ రేస్ వల్ల మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోతాయి. మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మన స్కిన్కి అడ్డుకుంటుంది అది. సో అదొక సెగ్మెంట్ ఉంది అక్కడ. ఈ స్పాయిల్డ్ ఏదైతే వాడకూడదు అనుకుంటారో అది ఉండిద్ది. ఏదైతే మనకి చీపెస్ట్ క్వాలిటీ రేయోన్ కానీ పాలిస్టర్ కానీ ఏదైతే ఉందో మనకి, అంటే ఒకసారి వేసుకొని మీరు ఎండలోకి వెళ్ళారంటే తడిచిపోయి మళ్ళీ బయటకు వస్తారు, స్వెట్ అబ్జర్వ్ చేయదు అది. సో ఆ టైప్ ఆఫ్ షర్ట్స్, ఈ వాడేషన్ షర్ట్స్ ఇవన్నీ కలిపేసి 1000కి 10, 1000కి 20. సో దీనివల్ల నిజంగా షాప్ వాళ్ళు ఎవరైతే క్వాలిటీ ఇద్దాం నేను మంచిగా అమ్ముదాం అనుకున్నారో వాళ్ళు కూడా అమ్మలేకపోతున్నారు. కస్టమర్స్ కూడా ఏంటంటే వీడి దగ్గర 1000కి 10, వీడు ఎక్కువ మార్జిన్ వేసుకుంటున్నాడో, ఎవరైతే షాప్లో అమ్ముతున్నాడో వీడు మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ రియాలిటీ తెలియట్లేదు బయటికి. సో ఏదైతే ఈ ఫేక్ కెమికల్స్, ఏదైతే చీప్ కెమికల్స్ యూజ్ చేసి షర్ట్స్ ఈ డై చేస్తారు, ఆ షర్ట్లు వాడుతున్నారు. ఎవడో వాడేసిన దానికి మళ్ళీ డై, అవి సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో లోయెస్ట్ క్వాలిటీ చీపెస్ట్ మెటీరియల్స్తో చేసిన షర్ట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ నష్టపోతాడు. సింపుల్ బ్రో, మీరే చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. ఒక చిన్న కెమికల్ తీసుకోండి. సో ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ మీద ఏంటి కెమికల్ అది, సో తీసుకెళ్ళి ఎండలో పెట్టండి, అది స్కిన్ మీద పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఈ డైస్ అన్నవి ఏమైందంటే మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోతాయి. సో అయినప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ మీదకి వస్తుంది. సో మనం గ్లౌజ్ వేసుకొని మరి చేసే పనులు ప్యాంట్ వేసుకొని స్కిన్కి అతుకుపోతూ పోతుంది అంటే మరి ఎంత ఎఫెక్ట్ అది ఫర్దర్గా. సో ఎంత డట్టి అది. సో కంప్లీట్ మార్కెట్ పొల్యూట్ అయిపోవడానికి ఇదొక మార్కెట్. ఇంకోటి ఏంటంటే పోనీ వీడన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడంటే వీడు కూడా సంపాదించలేడు, వీడికి ఎంత మార్జిన్ ఉండదు. సో చాలా తక్కువ ఉంటుంది. ఇది వీడికి రావట్లేదు, ఎవడైతే క్వాలిటీ ఇస్తున్నాడో వాడికి రావట్లేదు, ఎవరికి కాకుండా పోయింది మార్కెట్ ఇక్కడ. సో చాలా మంది షాప్స్ బ్రో, నేను రీసెంట్గా కూడా చెప్పి ఒక వీడియోలో, సో దగ్గరగా 40% ఆఫ్ ద షాప్స్ స్ట్రగుల్ అవుతున్నాయి ఈ మార్కెట్ వల్ల. వాడు అప్పటికి చాలా నీట్గా ఇద్దాం, మంచి క్వాలిటీ ఇద్దామని కస్టమర్స్కి అమ్ముతాడు, కానీ వీడు వాడి దగ్గర కొండు. ఇంకో 60% ఎందుకు సస్టైన్ అవుతుందంటే వాళ్ళ కస్టమర్స్కి తెలుసు వాట్ ఈస్ క్వాలిటీ అని. కాబట్టి ఏంటంటే చాలా పొల్యూటెడ్ మార్కెట్ బ్రో. ఆ థింగ్ మాత్రం కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడం ఒకటేనా మనకి చేతుల్లో ఉన్నది? అదొకటే ఉంది చేతుల్లో, ఇంకేం లేదు కదా. వాడిని ఆపలేము, వీడిని ఆపలేము. వాడు ఆపడం ఎందుకు ఆపడంటే వాడికి అలవాటు అయిపోయింది అది. వాడు ఆపితే వాడికి ఫుడ్ ఉండదు. సో నార్మల్ షాప్ కూడా ఏం చేయలేడు, వాడు ఆపేస్తే వాడికి ఫుడ్ ఉండదు. వాళ్ళకి తెలిసింది అదే కదా బ్రో. కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. సో తెలిసిందే చేసుకుంటారు జాయిగా. సో ఎండ్ ఆఫ్ ద డే కొనేవాడు మారాలి అంతే. కొనేవాడు ఆ అవేర్నెస్ రావాలి. వాడికి అంతా తెలుసుకున్నాడంటే ఓకే, మనం ఏం చేయలేం, అది వదిలేయడం. ఇంకా వాడికి తెలుసు నాకు అన్నీ తెలుసు బ్రో, పర్లేదు నాకు అని మనం ఏం చేయలేం. తెలియకుండా కొన్న వాళ్ళకి అది ఇబ్బంది పడేది ఎండ్ ఆఫ్ ద డే. ఫుడ్లో FSSAI అని చెప్పి ఒక ఫుడ్ రెగ్యులేషన్ బోర్డు ఉంటుంది, అలా క్లోతింగ్లో ఏం లేదా? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బ్రో, ఆర్గనైజ్డ్గా లేదు కదా. ఇప్పుడు ఫుడ్లో కూడా మీకు చిన్న చిక్కీస్ అని కొన్ని ఉంటాయి, వాటికి లోకల్లో అమ్మేసి నార్మల్ ప్లెయిన్ కవర్ వేస్తారు, దానికి లైసెన్స్ లేదు కదా. కాదు దీపక్, మన ఇండియా నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది? బేసికల్లీ బ్రో ఎక్స్పోర్ట్ మార్కెట్లో చూస్తే కనుక మోస్ట్లీ చైనా నుంచి 30% ప్లస్ ఉంటుంది ఎక్స్పోర్ట్ అన్నది బయట కంట్రీస్కి. నెక్స్ట్ వచ్చి మనకి బంగ్లాదేశ్ అరౌండ్ 6% ఉంటుంది. నెక్స్ట్ వియత్నాం అరౌండ్ 5% ఉంటుంది. నెక్స్ట్ ఇండియా అరౌండ్ 4.5% సంథింగ్ ఉంటుంది. తర్వాత ఇటలీ ఉంటుంది అరౌండ్ 3.9% సంథింగ్. సో 4.5% అంటున్నావు కదా, అంటే ఎన్ని కోట్లు ఇయర్కి? అంటే అరౌండ్గా 40 బిలియన్ సంథింగ్ అనుకుంటా. నేను ఎప్పుడు చూసాను, అది $40 బిలియన్ సంథింగ్ ఉంటుంది ఎక్స్పోర్ట్ మార్కెట్ ఇండియాలో. $40 బిలియన్ ఉన్న మార్కెట్లో ఒక రెగ్యులేషన్ బోర్డు లేదా దీపక్? బేసికలీ ఏంటంటే బ్రో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గీజా ఉంది, ఈజిప్టియన్ గీజాకి ఒకటి ఉంటుంది రెగ్యులేషన్. సో అంటే ఆ కంట్రీ నుంచి వస్తుంది. ఇప్పుడు ఖాదీ ఉంది బ్రో, సో ఇది సింపుల్, ఖాదీ ఇండియన్ గవర్నమెంట్ అమ్ముతుంది, మీకు ఐడియా ఉంది అది? అవునవును. సో అది రెగ్యులేషనే కదా మరి అది. ఒకవేళ నువ్వు మొత్తం ఈరోజు రీస్టార్ట్ చేసావు అంటే వాట్ ఈస్ ద మిస్టేక్స్ యూ విల్ నాట్ బీ డూయింగ్ దిస్ టైం? ఫస్ట్ పాయింట్, ఒకవేళ నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మొత్తం అంతా పోయి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఐ విల్ లెర్న్ మార్కెటింగ్. ఫస్ట్ సేల్స్ ఎలా చేయాలో నేర్చుకుంటా ఫస్ట్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ కూడా ఏదైనా అసలు ఫస్ట్ నీ మొత్తం పోయింది నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అని ఏదైనా సరే నాకు మొత్తం కోల్పోయాను, ఏది లేదు జీరో అన్నప్పుడు ఫస్ట్ ఐ విల్ లెర్న్ హౌ టు డూ సేల్స్. ఎందుకంటే సేల్స్ చేయడం వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి సరే నేను వెళ్ళి మీ ప్రోడక్ట్ నాకు జస్ట్ ఫొటోస్ ఇవ్వండి చాలు, ఆ ఫొటోస్ తీసుకొని సేల్స్ చేయగలిగితే కనుక ఐ కెన్ ఎర్న్ మనీ. సో ఫస్ట్ నేర్చుకునే సేల్సే. ఇది ప్రొడక్ట్ చాలా ఉంది బ్రో, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్లేసెస్ అక్కడ. జస్ట్ మనకు అమ్మడం వస్తే చాలు కదా, జనాలకు అమ్మడం వస్తే చాలు. సో నిజంగా అన్ని పోతే కనుక ఫస్ట్ ఐ విల్ లెర్న్ సేల్స్ అండ్ ఐ విల్ బ్రింగ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. సో సేల్ చేస్తా, మనీ తీసుకుంటా.
సో రిపీట్ చేసి ఐటరేట్ చేసి ఒక అమౌంట్ వచ్చిన తర్వాత అగైన్ ఐ విల్ స్టార్ట్ యూనిట్. సో అంతా పోతే నేను చేసేది ఇది మళ్ళీ. మెయిన్ స్కిల్ ఈజ్ సేల్స్. వాట్ మిస్టేక్ వుడ్ యూ అవాయిడ్? సో మిస్టేక్ అంటే బేసికలీ స్టార్టింగ్లో తెలియక చేసాం కాబట్టి క్లారిటీ లేకుండా, సో ప్రజెంట్ ఆ మిస్టేక్ చేయండి, క్లారిటీతోనే చేస్తా. డబ్బులు ఉన్నా సరే, చేతిలో రెడీగా అమౌంట్ ఉన్నా సరే, కంగారు పడిపోకుండా ఫస్ట్ ఆలోచించి ఐడియా వచ్చిన తర్వాత ఒక 1 వీక్ టైం తీసుకొని అయినా సరే నాకు కరెక్ట్ అనిపించింది అన్నప్పుడు ఆ మనీ ఇన్వెస్ట్ చేస్తా. ఎవరైనా మీ దగ్గరికి ఒక 10 లక్షలు పట్టుకుని వచ్చి, నువ్వు చెప్పావు ఆల్రెడీ ఇది, బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, 10 lakhs పట్టుకుని వచ్చి వాడు చేసే టాప్ 3 మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చి ఫ్యాన్సీ ఆఫీస్ లాంటిది కానీ, సో ఇలాంటి వాటికి వచ్చి పెట్టేస్తారు ఫస్ట్ థింగ్. కొంత అంటే నాకు కొంచెం ఆఫీస్లా కావాలి, బ్రాండ్ చేస్తున్నాను కదా అంటే, ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే మీకు వాళ్ళు అప్పటికీ అందరితో కలిపి జనరల్ పీపుల్లా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ ఫౌండర్ అన్న పేరు వీళ్ళు అనుకున్నారో, వీళ్ళ వాట్సాప్ స్టేటస్లో వేసేసి ఇన్స్టా బయోలో పెట్టేసి ఏంటంటే నేను ఫౌండర్, ఆ హై ఫీల్ అవుతారు. ఆ హై ఇంకా ఎక్కువ అవ్వాలంటే వాళ్ళకి ఆఫీస్ కావాలి. సో ఫస్ట్ దే విల్ స్పెండ్ ఫర్ ఆఫీస్. సో ఆఫీస్కో 3-4 లక్షలు పోద్ది, తక్కువ చిన్నగా తీసుకొని అక్కడ పెట్టుకున్నా సరే 3 లక్షలు అక్కడ ఎగిరిపోతుంది. అది ఫస్ట్ మిస్టేక్. ఫ్యాన్సీ థింగ్స్ ఉంటుంది, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి మార్కెటింగ్కి ప్రాపర్గా బడ్జెట్ అలాట్ చేసుకోకుండా ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ప్రోడక్ట్కి పెట్టేద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ కో-ఫౌండర్ని తీసుకోరు. జస్ట్ ఏదో నా ఫ్రెండ్ ఉన్నాడంటే కనుక నువ్వు నేను ఫ్రెండ్స్ తీసుకో, నీదో 50% నాదో 50% నేను మొదలు పెడదాం. ఇది థర్డ్ మిస్టేక్. ఈ 3 మిస్టేక్లు వాళ్ళు అవాయిడ్ చేయగలిగితే కనుక ఈ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. కొంచెం సక్సెస్ అవుతారని చెప్పలేను, బట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ రెడ్యూస్ అయితే ఆ అమౌంట్ కొంచెం నిలబడిద్ది. కొంచెం మార్కెటింగ్కి పెట్టుకోవాలి మనం, కొంచెం బడ్జెట్ మొత్తం ప్రోడక్టే కాదు, ఏదో 1,00,000 రూపాయలు పక్క తీరా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 5,000 10,000 చేయించేద్దు అనుకుంటారు తప్ప ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. అది జరగకూడదు. ఈ ప్రాపర్ ఎవరైతే మన టీం తీసుకుంటున్నామో ఆ కో-ఫౌండర్ కానీ ఎవరైనా సరే అది ప్రాపర్గా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చి ఆ ఫ్యాన్సీ థింగ్స్ కొంచెం కట్ చేయాలి ఇనిషియల్ స్టేజెస్లో. స్టార్ట్ చేసిన తర్వాత బ్రాండ్ ఫస్ట్ ఇయర్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఫస్ట్ ఇయర్లో అంటే కనుక సింపుల్ బ్రో, ప్రొడక్ట్కి పెట్టేస్తారు మొత్తం అంతా కూడా. నేను అబ్జర్వ్ చేసింది మార్కెటింగ్ చాలా తక్కువ లెక్కేస్తారు అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా బ్రాండ్స్ ఎలా చేస్తాయంటే ఇనిషియల్ స్టేజెస్లో కనీసం ఒక 300 ప్రోడక్ట్ అంటే 300 వచ్చి పెడితే మార్కెటింగ్ ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే 300 పెట్టామంటే కనుక 20 రూపాయలు పెడతారు మార్కెటింగ్కి. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఈ 20 రూపాయలు ఆ ఏజెన్సీ వాడికి కూడా సరిపోదు ఈ ప్రోడక్ట్ మీద. అంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారన్నమాట మార్కెటింగ్ థింగ్ అన్నది. సో అక్కడ ఏంటంటే ఆ అమౌంట్ అంతా కూడా ప్రోడక్ట్ వెళ్ళిపోద్ది, మార్కెటింగ్ దగ్గర ల్యాగ్ అయిపోద్ది. ఈ రెండు మ్యాచ్ అవ్వవు. ప్రోడక్ట్ జనాలకి వెళ్దాం, వీడి దగ్గర ఉంటుంది, ఒక నెల 2 నెలలు చూస్తాడు, డిసప్పాయింట్ అయిపోతాడు, ఫినిష్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తాడు ఇంకా. సో ఇది నేను ఎక్కువ చూసింది ఇది రిపీటెడ్గా. బ్లైండ్గా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అడ్వైజ్ ఏమైనా ఉందా? బ్లైండ్గా ఏది ఫాలో అవుతుందని చెప్తాను బ్రో. ఎందుకంటే ఒక బ్రాండ్ వర్కౌట్ అయ్యింది ఎప్పుడు కూడా ఇంకో బ్రాండ్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చాలా మంది పాడ్కాస్ట్లు చూస్తుంటాం, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ చెప్తుంటుంది. సో అన్ని చూసాం కదా, మరి సేమ్ ఫాలో అయిపోవచ్చు కదా నేను కూడా. వేరే సేమ్ ఫాలో ఎందుకు వర్కౌట్ అవ్వదు? బికాజ్ వాళ్ళ స్టార్ట్ చేసిన టైం వేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్. సో ఏది ఫాలో అవ్వకుండా ఫస్ట్ క్లియర్ కట్గా ఉండండి, క్లియర్ కట్గా ఐడియా పెట్టుకోండి. ఫండ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈవెన్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఫండ్ రెడీగా ఉందా లేదా, ఎంతో కొంత అమౌంట్, ఇవన్నీ వాళ్ళు రెడీ పెట్టుకొని ఓకే క్లియర్, పోయినా పర్లేదు నా దగ్గర మళ్ళీ అమౌంట్ ఉంది, మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతా అన్న ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ చేయమని చెప్తా. బట్ క్లారిటీ ఈజ్ ఫస్ట్ థింగ్. ఆ హైలో మూమెంట్లో అయిపోయింది స్టార్ట్ చేసేస్తాను అన్న మూమెంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయారంటే మాత్రం నష్టపోతారు, ఆ పని చేయొద్దు. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ప్రాపర్ గైడెన్స్ లేకుండా వెళ్ళారంటే మాత్రం అది కూడా ఇంకో దెబ్బ. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలియదు, ఎక్స్పీరియన్స్ చేయాలంటే నష్టపోవాలి ఎంతో కొంత, కనీసం నష్టం తగ్గించుకోవాలి కదా బై టేకింగ్ సమ్ గైడెన్స్. సో అది నేను చెప్తుంటాను. నువ్వు నాకు లాస్ట్ టైం కలిసినప్పటికీ ఇప్పటికి ఒక కొత్త యూనిట్ స్టార్ట్ చేసావు కదా? అవును బ్రో, మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక యూనిట్ స్టార్ట్ చేశాను. అవును. అంత ఫాస్ట్గా ఎలా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నావు నువ్వు? బేసికలీ ఎందుకు అంత ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాం అంటే యూనిట్ మొత్తం నాది కాదు, అంటే కొనేసిందేం కాదు నేను, సో లీజింగ్ తీసుకునేదే. సో నాకేంటంటే ఈ హోల్సేల్ స్టార్ట్ చేసాం రీసెంట్గా. దానికి ముందు మీతో వచ్చేదానికి ముందు నేను అప్పుడు హోల్సేల్ పెద్ద ఫోకస్ లేదు అప్పటికి. సో తర్వాత హోల్సేల్ స్టార్ట్ చేసాం. హోల్సేల్ ఏమైందంటే షాప్స్కి మన మీద ట్రస్ట్ బాగా బిల్డ్ అయింది. అంటే మన కన్వర్జేషన్ వాళ్ళతో కానీ, మన టీం ఇచ్చే కస్టమర్ సపోర్ట్ కానీ. ఇప్పుడు ఏముంది, పొరపాటున వాళ్ళు అనుకున్న క్వాలిటీ రాలేదు, రిటర్న్ తీసేసుకుంటాం ఇమీడియట్గా దాన్ని. సార్ ఇష్యూ ఏం కాదులే బ్రో, పంపించండి బ్రో అని చెప్పి కొత్త ప్రోడక్ట్ పంపించేస్తాం. ఆ కస్టమర్ సపోర్ట్ ఇస్తాం. మనం మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా మన దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో 70% అమ్మేది రీహోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా అమ్మడు షాప్స్కి. సో అక్కడ ప్రైస్ డిఫరెన్స్ కొంత ఉంటుంది. మార్జిన్ కట్ చేస్తాను, మార్జిన్ కట్ చేసి కొంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నా వాళ్ళ దాని మీద. సో కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంది. సో దీనివల్ల ఏమైందంటే నాకు సేల్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయాయి.
అసలు ఇప్పుడు కొన్ని 20 years 30 years ఉన్న హోల్సేలర్స్ కన్నా నా సేల్స్ ఎక్కువైంది సడన్గా బికాస్ ఆఫ్ ట్రస్ట్. ఎందుకంటే తెలుగులో ఆంధ్ర తెలంగాణ వీళ్ళంతా బేస్డ్ అంతా కూడా ఈ కర్ణాటకలో కొనడం, బెంగళూరు, సో హిందీ వాళ్ళ దగ్గర కొనడం, తమిళ్ వాళ్ళ దగ్గర కొనడం. ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది వాళ్ళకి. సో మాట్లాడలేకపోతున్నారు, ఫ్రీగా లేదు, ఆ మూమెంట్ లేదు, ఆ అండర్స్టాండింగ్ లేదు మాట. సో నా దగ్గర అది క్రియేట్ అయింది వాళ్ళకి. దానివల్ల ఏముందంటే సేల్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఈవెన్ నేను ఆ ప్రోడక్ట్ సప్లై చేయలేకపోయా ఆ టైంకి. అందుకు అప్పటికి ఇప్పటికి ఒక కొత్త యూనిట్ ఓపెన్ అయింది నా దగ్గర. నువ్వు లాస్ట్ 1 yearలో తీసుకున్న బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి దీపక్? 1 yearలో తీసుకున్న బిగ్గెస్ట్ రిస్క్ బ్రో. సో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఈ యూనిట్ ఓపెన్ చేయకముందు ఇంకొక యూనిట్ ఓపెన్ చేశాం. అది నేను చేసిన బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకు అలా అంటే నేనేమనుకున్నానంటే సరే మనం ఎలాగ ఆన్లైన్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం కదా, సో బిజినెస్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయిపోద్దేమో సడన్గా అన్న దృష్టిలో ఏంటంటే ముందే ఓపెన్ చేశా. బట్ ఏమైంది, ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 month 2 months 3 months పెద్ద లేదు, దానికి మొత్తం పోయింది అక్కడ. ఎందుకంటే రెంట్ పోద్ది అక్కడ, 3 months రెంట్ పోద్ది. సో నెక్స్ట్ సూపర్వైజర్కి 1 lakh శాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్. సో 3 months శాలరీ పోద్ది అక్కడ. సో వర్కర్స్కి అప్పుడు వర్క్ లేకపోతే కానీ వర్కర్స్ ఉండరు, వర్కర్స్ పోయారు అప్పుడు. సో ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఓపెన్ చేసి లాస్ అయినట్టు ఉంది నాకు ఆ సిచ్యువేషన్లో. సో కంగారు పడ్డా. నేను ఏదో చెప్తున్నానో అదే నేను చేశాను, మళ్ళీ కంగారు పడిపోయా. సో అదే పెద్ద మిస్టేక్. కంగారు పడకూడదు అసలు, అది నేను ఎప్పుడు రియలైజ్ అయితేనే ఉంటా, పోయిన ప్రతిసారి రియలైజ్ అవుతా. సో కాబట్టి అంటే అది కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. మరి ఎలా కమ్బ్యాక్ ఇచ్చావు ఆ యూనిట్కి? బేసికల్లీ అప్పటికే మిగతా యూనిట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి నాకు అది పెద్ద ప్రెజర్ అనిపించలే ఆ టైంలో. పోవడం పోయింది, కానీ ఏంటంటే రొటేషన్లో నాకు కవర్ అయిపోయింది అది. అంటే ఆ లాస్ ఏం రికవర్ అవ్వలేదు, బట్ ఏంటంటే నాకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఆల్రెడీ దానికి పెట్టుకొని బ్యాకప్ పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఇది పడిపోయిన వెంటనే నేను రియలైజ్ అయిపోయి మార్చేసాం ప్లాన్స్ అన్నీ కూడా. ఒక బ్రాండ్ ఆన్లైన్లో ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు? అసలు ఆన్లైన్లో లేకపోతే బ్రాండ్ అని కూడా ఎవడో పట్టించుకుంటలేదు ప్రెసెంట్. అది ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక స్టోర్ ఓపెన్ చేశారు బ్రో, సింపుల్గా XYZ స్టోర్ నేమ్. సో ఇది నా బ్రాండెడ్ స్టోర్ అని చెప్తాడు. సో వాడేం చేస్తాడు, గూగుల్లోకి వెళ్ళి XYZ కొడితే గూగుల్ మ్యాప్ లొకేషన్ తప్ప బ్రాండ్ వెబ్సైట్ రాదు. సో వాడు ఎలా నమ్ముతాడు అది బ్రాండ్ అని? సో బేసిక్ థింగే పోయింది కదా. సో బేసిక్స్ ఫోకస్డ్గా చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో కరెక్ట్ క్వాలిటీ ప్రొవైడ్ ఇవ్వండి. సో ఆన్లైన్లో సింపుల్ బేసిక్ వెబ్సైట్ కూడా పెట్టుకోండి, ఆన్లైన్ ప్రెజెన్స్ ఇచ్చుకోండి. సో కస్టమర్స్ ఏమైనా ప్రోడక్ట్ బాగాలేదు అంటే రిటర్న్ తీసుకోండి. సో కస్టమర్ సపోర్ట్ బాగా ఇవ్వండి. బేసిక్స్ బాగా చేస్తే సరిపోతుంది బ్రో. బేసిక్స్ అన్ని వదిలేసి ఎక్కడెక్కడ ఆలోచన చేస్తారనమాట. అంటే ఈ పొజిషన్లో పెడితేనే సేల్ ఎక్కువైపోతుంది, అది ఈ పొజిషన్లో పెడితే నా సేల్స్ ఎక్కువైతాయి, కస్టమర్ ఇక్కడ చూస్తాడు, ఇవన్నీ బాగానే చూస్తున్నారు, బేసిక్స్ వదిలేశారు అందరూ. సో బేసిక్స్ ఫోకస్డ్గా వెళ్తే కస్టమర్కి అంతకంటే ఎక్కువ ఏం కావాలి కస్టమర్కి. సో కస్టమర్ సపోర్ట్ ఉంది, వెల్ అండ్ గుడ్. క్వాలిటీ బాగుంది, సూపర్. క్వాలిటీ మిస్టేక్ వచ్చిందా, రిటర్న్ ఆప్షన్ పెడుతున్నారు మీరు, చాలా బాగుంది. ఇంకా అంతకన్నా కస్టమర్కి ట్రస్ట్కి ఇంకేం కావాలి ఇంకా. సో దీనిపైన ఇవన్నీ సేల్స్ పెంచుకోవడానికి, ఇది లేకుండా ఇవన్నీ చేయడం వల్ల అనవసరం కదా. సో కాబట్టి ఆన్లైన్లో ప్రెజెన్స్ లేకపోతే అసలు దాని బ్రాండ్ అని కూడా ఎవరు గుర్తించట్లే. నేను చెప్పు, ఇప్పుడు ఈ జూడియో, ఈ రిలయన్స్, ఈ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ వెస్ట్ సైడ్ జూడియో, వీటి లోపలికి మనం బ్రాండ్ ఎలా తీసుకెళ్ళాలి? బేసికల్లీ మీ అందరికీ తెలిసిన స్టోర్ ఏంటంటే ఎక్కువ రిలయన్స్ ట్రెండ్స్. అవును. సో దాని గురించి మాట్లాడదాం. అంటే నేను ఎందుకు పర్టికులర్ దీని గురించి చెప్తున్నానంటే నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నాకు బెంగళూరులో ఈ రిలయన్స్, ఈ ట్రెండ్స్ కానీ ఇవన్నీ ఎవరున్నారో ఆ బయ్యర్స్ నాకు బాగా తెలుసు. ఈవెన్ నేను చాలాసార్లు వెళ్ళాను కూడా, బెంగళూరు రిలయన్స్ ఆఫీస్కి వెళ్ళా. సో అక్కడ మెయిన్ జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. సో అక్కడ మెయిన్ వాళ్ళ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ మీరు సప్లై చేయగలగాలి ప్రొడక్ట్. దానికన్నా ముందు వాళ్ళు మీ దగ్గర చూసేది ఏంటంటే మీ బ్రాండ్ యొక్క రెవెన్యూ ఎంత ఉంది. తక్కువ 50 to 100 CR ఉంటేనే వాళ్ళు మీ బ్రాండ్ని కన్సిడర్ చేస్తారు. మినిమం 50 to 60, 50 to 100, కనీసం 50 అన్న మినిమం ఉండాలి. 50 crore అన్నా సరే మీరు రెవెన్యూ చేయగలగాలి. సో ఆ టర్న్ ఓవర్ ఉండాలి మీకు ఫస్ట్. ఆ టర్న్ ఓవర్ ఉంటేనే. వాట్ ఈస్ దట్ క్రైటీరియా ఫర్ దెమ్? సింపుల్ బ్రో, ఇప్పుడు ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు వీళ్ళ బ్రాండ్ని తీసుకోవాలి రిలయన్స్? ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోవాలి? సో వీళ్ళ 50 to 100 CR కనీసం టచ్ అయ్యారంటే రిలయన్స్కి ఏం అర్థమైందంటే దే ఆర్ క్యాపబుల్. వాడు ఉన్న స్టోర్స్ అన్నిటికీ ఒకటే టైంలో లాంచ్ చేయగలడు అన్న. అంటే అలా ఉంది. దానికి యాక్చువల్లీ కౌంటర్స్ అంటారు. రిలయన్స్కి అరౌండ్గా 2000+ స్టోర్స్ ఉన్నాయి. ప్రతి స్టోర్లో అరౌండ్ 5 to 6 కౌంటర్స్ ఉంటాయి. సో వీళ్ళేం చెప్తారంటే ఫస్ట్ పైలట్ కింద 50 కౌంటర్స్ లాంచ్ చేస్తారు. ఓకే, 50 కౌంటర్స్. 50 కౌంటర్స్ సక్సెస్ఫుల్గా సీజన్లో వాళ్ళు చేయగలిగితే కనుక నెక్స్ట్ సీజన్లో 200 కౌంటర్స్కి వెళ్తుంది అది. సో 200 ఇస్ ద మినిమం. వాళ్ళు తొందరపడరు. సో సీజన్ తర్వాత చూస్తారు. ఫస్ట్ సీజన్లో 50 స్టోర్స్ కాదు, 50 కౌంటర్స్. సో 50 కౌంటర్స్కి ఇస్తారు. సో 50 కౌంటర్స్ బాగుంది, బాగా చేయగలుగుతారంటే కనుక దెన్ దే విల్ ఇంక్రీజ్ ఫర్ 200 కౌంటర్స్.
200 కౌంటర్స్లో కూడా బాగా వెళ్తుంది అన్నప్పుడు దెన్ ఇంకా డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ ఉండేది, అది డిఫరెంట్ థింగ్ అది. బట్ మినిమం 50 CR అనేది మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. నెక్స్ట్ మార్కెట్లో వాళ్ళ పేరు ఉండాలి బ్రాండ్కి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్లో వాళ్ళ పేరు ఉందంటే కనుక ఈ రిలయన్స్ ఓడు పిలాల్సిన అవసరం లేదు, వీడే చెప్తాడు అక్కడ రిలయన్స్ లో ఉంటుంది వెళ్ళంటారు అని చెప్పి. రైట్, వాడికి కూడా యాడ్ అవ్వాలి వీడి క్రెడిబిలిటీ. సో అదొకటి. నెక్స్ట్ మనకి పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే కనుక రిలయన్స్ విల్ టేక్ అరౌండ్ 32 to 36%. 30 to 36%. ఈ 32 to 36% ఎలా డిఫరెన్స్ అవుతుంది అంటే కనుక ఇప్పుడు బ్రాండ్కి మంచి వాల్యూ ఉంది అనుకోండి, 32 కూడా ఒప్పేసుకుంటారు. బ్రాండ్కి కొంచెం క్రెడిబిలిటీ తక్కువ ఉంది ఆన్లైన్లో బట్ జరగలుగుతుంది అన్నప్పుడు ఏంటంటే 36%. ఆ 4% లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంత బల్క్ ప్రొడక్షన్స్ లో వాళ్ళు ముందే మనీ ఏమి ఇవ్వరు, వాళ్ళు రిలయన్స్ అన్నది ఏదైనా సరే ఫస్ట్ పెట్టుకుంటారు. సో సేల్ అయిన తర్వాత ఎవ్రీ 40 days 30 days సంథింగ్ సైకిల్ ఉంటుంది. సో అప్పుడు మన అకౌంట్ లో పడిపోతుంటుంది అమౌంట్ అన్నది. అంటే 2 థింగ్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఏంటంటే బేర్ మినిమం, రెండోది ఏంటంటే వీళ్ళకి సంబంధం లేనిది. అంటే బేర్ మినిమం అంటే కనీసం వాళ్ళకి ఇచ్చిన SFTలో కనీసం ఇంత సేల్ వాళ్ళు చేయగలగాలి. ఇంత సేల్ వాళ్ళు చేయలేకపోతే వీళ్ళ తిరిగి డబ్బులు కట్టాలి రిలయన్స్కి రెంట్ లాగా. కానీ అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే రిలయన్స్ కూడా ఏది పడితే తీసుకోడు కదా, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది తీసుకుంటాడు. ఆ బేర్ మినిమం ఈజీగా అయిపోద్ది. బట్ చాలా డబ్బులు చేస్తుంది బ్రాండ్స్ ట్రెండ్స్లో పెట్టి. ఎందుకంటే 2000 stores ప్లస్ ఉన్నాయి వాళ్ళకి రిలయన్స్లో. ఒక్కసారి మనం సప్లై చేయగలుగుతున్నాం అంటే కనుక చాలా మంచి థింగ్ అది. మనకి పేమెంట్స్ కూడా కరెక్ట్గా పడతాయి. మనకి 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ పేమెంట్ విషయంలో. చాలా మంది భయపడతారు టైంకి పేమెంట్స్ అన్నట్టుగా. 2 థింగ్స్ ఉంటాయి, కార్పొరేట్స్ వేరు, నార్మల్ ఇండివిజువల్ బ్రాండ్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక XYZ పేర్లు చెప్తే బాగోదు. మనకి ఏదో ఒక బ్రాండ్ ఉంది, పెద్ద బ్రాండ్ అనుకోండి, ఆ బ్రాండ్తో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ ఉన్నాం, వాళ్ళతో మనం ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి. ఏమైంది అక్కడ బ్రాండ్కి ఏమైనా సేల్స్ తగ్గిందంటే మనం పేమెంట్ లాపేస్తారు. సో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే కార్పొరేట్స్ లైక్ రిలయన్స్, ఆదిత్య బిర్లా, సో ఇలాంటి కంపెనీస్తో ఎప్పుడైతే మనం ఈ రిలేషన్ ఉందో మనకి పేమెంట్స్ ఎక్కడ ఆగవు మనకి. అది వాళ్ళ క్రెడిబిలిటీ మ్యాటర్. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్తో పేమెంట్స్ ఎప్పుడు ఇష్యూస్ రావు. సో మన బ్రాండ్ కనీసం 50 to 100 CR మన రెవెన్యూ టర్న్ ఓవర్ జరుగుతుంది అంటే రిలయన్స్ విల్ యాక్సెప్ట్ అవర్ బ్రాండ్ వాళ్ళ స్టోర్స్లో పెట్టుకోవడానికి. ఇది సెపరేట్ థింగ్. లేదు రిలయన్సే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే అది మళ్ళీ సెపరేట్ థింగ్. అది ఉన్న బ్రాండ్ పెట్టుకోవాలంటే ఇది అలా జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ నీ 5 years ప్లాన్ ఏంటి? బేసికలీ ఒక ఎక్స్పోర్ట్ యూనిట్ స్టార్ట్ చేయాలన్నది నా ప్లాన్ బ్రో. ఎక్స్పోర్ట్ యూనిట్ అంటే జారా, H&M, సో ఈ రేంజ్లో చేసే క్యాపబిలిటీ ఉన్న ఎక్స్పోర్ట్ యూనిట్స్ చేయాలన్నది ఒక థింగ్ అయితే, సెకండ్ థింగ్ వచ్చి కనీసం నెక్స్ట్ 5 yearsలో ఒక 5 stores అన్న ఓపెన్ చేయాలి. అంటే డైరెక్ట్గా ఎండ్ కస్టమర్స్కి నేను నా ప్రోడక్ట్ అమ్మగలగాలి అన్నది నాకు ఒకటి ఉంది థాట్. దట్స్ సూపర్ నైస్. అయితే నెక్స్ట్ టైం మనం పాడ్కాస్ట్లో కూర్చున్నప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ గురించి మాట్లాడాలి. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అసలు ఈ కాన్వర్సేషన్ వాజ్ వెరీ వెరీ క్లియర్, వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. సో నెక్స్ట్ టైం మనం ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడదాం. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.